లాస్ట్ క్లాస్‌లో మనం సిస్టమ్ వేర్‌లో షెడ్యూలింగ్ సిమాంటిక్స్ అన్న, రీజియన్స్ అన్న ఒకటే. రీజియన్స్ గురించి చెప్పుకున్నాం. 11 రీజియన్స్ ఉంటాయి. ప్రీపోన్ రీజియన్ అండ్ దెన్ యాక్టివ్ రీజియన్, ఇన్‌యాక్టివ్ రీజియన్, ప్రీ యాక్టివ్ రీజియన్. ఓకే. సో, సేమ్ ఏవైతే ఉన్నాయో కానీ ఇక్కడ అబ్జర్వ్డ్ రీజియన్, రియాక్టివ్ రీజియన్, సో న్యూ రీజియన్స్ యాడ్ చేశారు అంతే. ఓకే. ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో, రిమెంబర్. అండ్ దెన్ కాస్టింగ్ ఏంటి అంటే ఒక డేటా టైప్‌ని ఇంకో డేటా టైప్‌లో కన్వర్ట్ చేయడానికి కాస్టింగ్ అనేది యూజ్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇంకా ఏం చెప్పుకున్నాం? ఆహ్, సో కాస్టింగ్, సెమాంటిక్స్ అండ్ దెన్ ప్రోగ్రామ్ లాక్‌లో మీకు టెస్ట్ బెంచ్ లాగే వర్క్ అవుతుంది. మన టెస్ట్ బెంచ్, డియూటీ 2 ఒకేసారి సేమ్ వాల్యూస్‌ని డ్రైవ్ చేస్తే రేస్ కండిషన్స్ వస్తాయి కాబట్టి, ఆ రేస్ కండిషన్స్‌ని అవాయిడ్ చేయడానికి మనం ప్రోగ్రామ్ లాక్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. దెన్ ప్యాకేజెస్. అసలు ప్యాకేజ్ అనేది దేనికి? ఈరోజు ప్యాకేజెస్ గురించి, కంపైలర్ డైరెక్టివ్స్, సో అండ్ దెన్ ఇంకా ప్యాకేజెస్, కంపైలర్ డైరెక్టివ్స్ అండ్ దెన్ డిపిఐ గురించి చూద్దాం ఒకసారి. సో ఏమేమి కంప్లీట్ అవుతాయి అనేది. ఫైన్. ప్యాకేజ్. వాట్ ఈస్ మెంట్ బై ప్యాకేజ్? అసలు ఎందుకు ప్యాకేజ్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు? ఓకే. ప్యాకేజ్ అనేది మనం ఏదైనా రీయూజబుల్ డిక్లరేషన్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటారనమాట. ఓకే. బేసిక్‌గా కామన్‌గా ఒక కామన్ కోడ్ ఎప్పుడైనా యూజ్ చేయాలి అని అనుకుంటే కనుక ప్యాకేజ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో ప్యాకేజ్ అనేది దేని పర్పస్ కోసం టాస్క్‌లని గానీ, లేదంటే ఫంక్షన్స్‌లో గానీ, అండ్ దెన్ పారామీటర్స్‌లో గానీ ఏ టైప్‌లోనైనా మనం ఈ ప్యాకేజెస్ అంటే మొత్తం అన్నీ కంబైన్డ్‌గా చేసి ఒక చోటని తీసుకొస్తారనమాట. దానికోసం ప్యాకేజ్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ప్యాకేజ్ అనేది క్లాసెస్‌లో యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్‌లో యూజ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ మెంట్ బై ప్యాకేజ్? సో ఎందుకు ప్యాకేజ్ అనేది కావాలి? సో చూడండి ఇక్కడ. సో in system వేర్‌లో ప్యాకేజ్, థింక్ ఆఫ్ ప్యాకేజ్ షేర్డ్ టూల్ బాక్స్. ఓకే. సో షేర్డ్ టూల్ బాక్స్ ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 2 మినిట్స్. ఓకే. సో థింక్ ఆఫ్ ప్యాకేజ్. హా. హ్మ్. 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 సో ఇప్పుడేంటి ఎందుకు యూజ్ చేసుకుంటారంటే ఇప్పుడు చూడండి, వితౌట్ ప్యాకేజెస్ అయితే కనుక ఫైల్ ఏ ట్రాన్సాక్షన్ క్లాసు, ఫైల్ బి ఈనమ్‌కి సంబంధించింది, ఫైల్ సి యుటిలిటీ ఫంక్షన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. అదే మీరు విత్ ప్యాకేజెస్ తీసుకుంటే కనుక ఇవన్నిటిని తీసుకొచ్చి ఒక టూల్ బాక్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఆ టూల్ బాక్స్‌లో ఏమేమి కన్సిడర్ చేసుకుంటారంటే క్లాసెస్ ఉన్నా, ఎనమ్స్ ఉన్నా, పారామీటర్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా, ఏవున్నా అన్నిటిని కలిపి ఒక మాడ్యూల్ కింద ఎనీ మాడ్యూల్ కెన్ యూజ్ దెమ్. సో ఇవన్నిటిని ఒక మాడ్యూల్‌లో కంబైన్ చేసి పెట్టేసామనుకోండి. సో ఈ ప్యాకేజెస్ అన్నీ ఒకసారి డిఫైన్ చేస్తే కనుక మీరు మాడ్యూల్‌లో యూజ్ చేసుకోవచ్చు, టెస్ట్ బెంచ్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇంపోర్ట్ చేసుకొని మనం ఏవైతే రిప్రజెంట్ చేసామో వాటన్నిటిని కూడా మీరు ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ఒక మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో లేదంటే ఇంటర్ఫేస్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ప్రోగ్రామ్ బ్లాక్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ టెస్ట్ బెంచ్‌లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్యాకేజ్. సో ప్యాకేజ్‌ని ఇంపోర్ట్ చేయడం ఎలా ఇంపోర్ట్ చేస్తారు? ఇంపోర్ట్ అని చెప్పేసి జస్ట్ ఇదొక కీవర్డ్ ఇంపోర్ట్ మై ప్యాకేజ్ ఆర్ ఏదైతే మీరు ప్యాకేజ్ నేమ్ తీసుకున్నారో ఆ ప్యాకేజ్ నేమ్‌ని మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు జనరల్‌గా ఏం చేయాలి? ప్యాకేజ్‌ని రిప్రజెంట్ చేయాలి. హ్మ్. ప్యాకేజ్, మై ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్‌లో మీకు కావాల్సిన ఫంక్షన్స్ అన్నిటిని రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు డిఫరెంట్ క్లాసెస్ వాడతారు. లైక్ ఒక డ్రైవర్‌కి ఒక క్లాస్ వాడతారు, మానిటర్‌కి ఒక క్లాస్ వాడతారు, జనరేటర్‌కి ఒక క్లాస్ వాడతారు, ట్రాన్సాక్షన్‌కి ఒక క్లాస్ వాడతారు. అండ్ దెన్ ఇంకా ఎన్విరాన్మెంట్‌కి ఒక క్లాస్ వాడతారు, స్కోర్ బోర్డ్‌కి ఒక క్లాస్ వాడతారు. ఇలా డిఫరెంట్ క్లాసెస్ అన్నీ యూజ్ చేస్తారు.
వాటన్నిటిని నేను ప్రతి దాన్ని ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలంటే కష్టం కదా! అలాంటప్పుడు ఒక ప్యాకేజ్‌లో మొత్తం అన్నీ కలిపి రాసేసుకున్నాను అనుకోండి. సో, ఎండ్ ప్యాకేజ్‌లో మీరు ఏవి రాయాలనుకున్నా అన్నీ ఒకే చోట ప్లేస్ చేసుకోవచ్చు. సో, ప్లేస్ చేసుకుంటే దెన్ మీకు హ్మ్. చెప్పండి. హ్మ్. ఆహా! అక్కడే అక్కడేం యూజ్ చేయలేదు. ఆహా! అక్కడేం మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రోగ్రామ్స్‌లో ఎక్కడ ప్యాకేజ్ ఎక్కడ యూజ్ చేయలేదు. బట్ మనం ప్యాకేజ్‌ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మీకు యూవీఎం కోర్స్ ఇచ్చినప్పుడు యూవీఎంలో ప్రతి చోట మీరు ఇంపోర్ట్ ఈ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ ఓకే. మై ప్యాకేజ్ అయితే మై ప్యాకేజ్ స్కోప్ రిజల్యూషన్ స్టార్. సో, ఈ స్టార్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో అన్ని ఐటెమ్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఓకే. సో, ఏవైతే ఉన్నాయో అన్ని ఐటెమ్స్‌ని ఇంపోర్ట్ చేసుకుంటుందనమాట. టోటల్లీ. సో, స్టార్ ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో మొత్తం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. అదే మీరు ఒక్క ఐటెమ్‌నే ఇంపోర్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇంపోర్ట్ మై ప్యాకేజ్ ఓకే. సో, మై ప్యాకేజ్ స్కోప్ రిజల్యూషన్ ఇక్కడ మీరు ఏదైనా ఒక ఫంక్షన్ రాశారు. ఫంక్షన్ ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసుకున్నారు. ఓకే. ఫంక్షన్ వాయిడ్ డిస్‌ప్లే. ఓకే. ఈ డిస్‌ప్లేని ఒక్కటిని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సో, ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డిస్‌ప్లే. అంటే మీ ఫంక్షన్ నేమ్ ఏంటి? డిస్‌ప్లేనే కదా! ఆ డిస్‌ప్లేని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. అదే స్టార్ యూజ్ చేసుకున్నారంటే కనుక ఇంపోర్ట్ ఆల్ ఇక్కడ అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ ఆల్ ఓకే. అన్నిటిని ఇంపోర్ట్ ఆ! మీరు హ్మ్. అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. మీ ప్యాకేజ్‌లో హ్మ్. చెప్పండి. హ్మ్. 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 సో, ఈనం ఆ! ఈనం గాని, టైప్ డెఫ్ గాని, ఈనం అనేది గాని, టైప్ డెఫ్ గాని సో, ఇవన్నీ ఏంటి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కదా! యూజర్ అనేవాడు డిఫరెంట్ డేటా టైప్స్ గాని, నేమ్స్‌ని గాని యూజ్ చేసుకొని రాసుకుంటాడు. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీకిప్పుడు ప్యాకేజ్ ఉంది. సో, ఈ ప్యాకేజ్‌లో మై ప్యాకేజ్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసుకున్నారు. ఓకే. సో, ఈ ప్యాకేజ్‌లో ఏమేమి డిక్లేర్ చేసుకుంటారు? ఫంక్షన్స్ గాని, లేదంటే మాడ్యూల్స్‌ని గాని, అంటే క్లాసెస్ గాని ఏవైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు కదా! మీరిప్పుడు నేనేం చేస్తున్నానంటే, మీరు క్లాస్ పేరెంట్ అని చెప్పేసి తీసుకున్నారు కదా! ఈ క్లాస్ పేరెంట్‌ని అండ్ దెన్ క్లాస్ చైల్డ్ అని చెప్పేసి తీసుకున్నారు కదా! సో, క్లాస్ చైల్డ్‌ని లేదంటే క్లాస్ ఇంకొక ప్యాకేజ్‌ని ఓకే. సో, సమ్ క్లాస్ సమ్ ప్యాకెట్ అని గాని, లేదు క్లాస్ డ్రైవర్ అని గాని ఓకే. సో, వీటిలికి ఎక్కడో మీరు కోడ్‌లు రాసారు బయట. క్లాస్ పేరెంట్‌కి, క్లాస్ ప్యాకేజ్‌కి, క్లాస్ డ్రైవర్‌కి. సో, ఈ ప్యాకేజెస్ అంటే ఈ క్లాసెస్‌కి సంబంధించిన కోడ్స్ అన్నీ వేరే చోట రాసుకున్నారు. నేను అవన్నీ ఒక టీవీలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే. సో, అలాంటప్పుడు నేను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఒక ప్యాకేజ్‌లో మొత్తం అన్నీ రాసేసి ప్యాకేజ్, ఎండ్ ప్యాకేజ్ అని చెప్పేసి రాసేస్తా. ఓకే. ఎప్పుడైతే ఇలా రాసానో ప్యాకేజ్, ఎండ్ ప్యాకేజ్, క్లాస్ పేరెంట్, క్లాస్ ప్యాకెట్, క్లాస్ డ్రైవర్, క్లాస్ ట్రాన్సాక్షన్ సో, అండ్ దెన్ సమ్ ఫంక్షన్స్, టాస్క్‌లు మీకు నచ్చినవన్నీ ప్యాకేజ్‌లో రాసేయొచ్చు. రాసి మీరిక్కడ మాడ్యూల్ టాప్ అని చెప్పేసి గాని, మాడ్యూల్ టీబీ అని గాని ఏదో ఒక టాప్ మాడ్యూల్ తీసుకున్నారు. ఈ టాప్ మాడ్యూల్‌లో మీరు ఎన్ని క్లాసులు తీసుకున్నారో అన్ని క్లాసుల యొక్క ఇన్‌స్టాన్షియేషన్స్ ఇక్కడ రాయాలి. ఓకే. సో, ఇక్కడ తీసుకురావాలి అంటే ఇబ్బంది గాబట్టి, దానికోసం నేనేం జేస్తున్నానంటే ఇంపోర్ట్ ఓకే. ఇంపోర్ట్ అనేది ఇన్‌బిల్ట్ కీవర్డ్. ఓకే. సో, ఇంపోర్ట్ మై ప్యాకేజ్ అనేది మీ ప్యాకేజ్ నేము, స్కోప్ రిజల్యూషన్, స్టార్. దెన్ ఇప్పుడు మీరు ప్యాకేజ్‌లో ఏవైతే క్లాసెస్ రాసారో, ఆ క్లాసెస్ అన్నీ మీ టాప్ మాడ్యూల్‌లో ఉంటాయి. అర్థమైందా? హ్మ్. సో, ఇది ఇలా మీరు ఏ మాడ్యూల్‌లోనైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, అది ప్యాకేజ్ అంటే. హ్మ్.
జస్ట్ రిప్రజెంటేషన్ అంతే. మీరు ఏవైతే రాసుకున్నారో అన్ని క్లాసెస్కి రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటుంది. సో కోడ్ ఏమి రాయరు. జస్ట్ మీరు ఏవైతే క్లాసెస్ రాసుకున్నారో ఆ క్లాసెస్ గురించి అన్నిటిని ఒక చోట రాసుకుంటారు అంతే. ఓకే. వేరే చోట ఉంటుంది. వేరే చోట రాసుకుంటారు. ఆ వేరే చోట రాసుకున్నవన్నీ ఒక చోటలో పెట్టుకుంటారు అంతే. మీ ప్యాకేజ్ మాట్లాడుకుంటా ఉంటాం కదా! ప్యాకేజ్ మాట్లాడుకోవడం అంటే ఏంటి? మీరు ఎక్కడికైనా టూర్‌కి వెళ్తున్నప్పుడు ఒక ప్యాకేజ్‌లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి చెప్తాం. సో అలాగా. హ్మ్. ఈ ప్యాకేజ్‌లో మీరు ఏవైతే రాసారో ఆ ప్యాకేజ్‌లోకి సంబంధించినయన్నీ ఒకే చోటకి కంబైన్ చేయడానికి ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో చూడండి ప్యాకేజ్ సింటాక్స్ ఏంటి? ఇప్పుడు చూడండి ఇమాజిన్ 100 ఇంజినీర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ యూవీఎం ఎన్విరాన్మెంట్. సో ఏమేమి రాస్తున్నాడు వాడు? ట్రాన్సాక్షన్ క్లాస్ రాస్తున్నాడు, ప్యాకెట్ క్లాస్ రాస్తున్నాడు, స్టేట్ ఇనం రాస్తున్నాడు, అడ్రస్ బిట్స్ రాస్తున్నాడు, యూటిలిటీ ఫంక్షన్స్ ఇవన్నిటిని డిఫరెంట్ కాపీస్‌ని మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే నాకు ఇబ్బంది కాబట్టి ఒక చోట స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్డ్ వన్స్ దట్ ఈస్ కామన్ ప్యాకేజ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎవ్రీవేర్. దిస్ ఎగ్జాక్ట్‌లీ వై ప్యాకేజ్ ఎగ్జిస్ట్. ఓకే. ఎందుకు ప్యాకేజెస్ ఎగ్జిస్ట్ అయ్యింటే ఇండివిడ్యువల్‌గా ప్రతిదాన్ని మనం కాల్ చేయాలంటే కష్టం కాబట్టి సో జస్ట్ ఒక కామన్ సోర్స్ స్టోర్ కింద యూజ్ చేసుకుంటున్నాడు. దాన్నే కామన్ ప్యాకేజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ కామన్ ప్యాకేజ్‌ని మీరు ఎక్కడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో చూడండి ప్యాకేజ్ సింటాక్స్ క్రియేటింగ్ ఏ ప్యాకేజ్ మై ప్యాకేజ్‌లో మీరు పారామీటర్స్ రాశారు. ఎండ్ ప్యాకేజ్ చేశారు. ఈ పారామీటర్‌ని మీరు కాల్ చేయాలని అనుకుంటున్నారు. సో ఒక పారామీటర్‌నే కాల్ చేయాలి అని అనుకుంటే కనుక ఇంపోర్ట్ మై ప్యాకేజ్ డేటా విడ్త్. మీ డేటా విడ్త్‌ని మీరు కాల్ చేసుకోవచ్చు. సింగిల్ దాన్ని కాల్ చేసుకోవచ్చు. లేదు అన్నిటిని కాల్ చేయాలంటే కనుక ఇంపోర్ట్ మై ప్యాకేజ్ స్కోప్ రిజల్యూషన్ స్టార్. ఓకే. క్లియరా? సో చూడండి ఇక్కడ సింపుల్ ప్యాకేజ్ రిప్రజెంటేషన్ ఇక్కడ ప్యాకేజ్ మై ప్యాకేజ్ మ్యాథ్ ప్యాకేజ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇంట్ విత్ సో 32 ఎండ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ని మీ మాడ్యూల్ టీబీలో కాల్ చేస్తున్నాను. ఇంపోర్ట్ మ్యాథ్ ప్యాకేజ్ స్కోప్ రెజల్యూషన్ స్టార్. అంటే మీ విత్ని ఇంపోర్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలంటే కనుక ఇది యూజ్ అవుతుంది. నేను ఈ విత్ ఏం రాయలేదు, ఇక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేశాను. ఇక్కడ ఏవైతే ఈ విత్ తీసుకున్నాడో ఆ విత్ డిస్ప్లే అయిపోతుంది. లేదు ఒక ఫంక్షన్ రాశారు, ప్యాకేజ్ మ్యాథ్ ప్యాకేజ్ ఫంక్షన్ రాసుకున్నారు. ఇంటి ఏబి అని రాశారు. ఏ+బిని యాడ్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ని నేను నా మాడ్యూల్లో కాల్ చేయాలి. మాడ్యూల్లో కాల్ చేసినప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి తీసుకుంటాం. సో దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని యాడ్ చేసేస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తుంది. అవుట్పుట్ని 30 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. చెప్పండి ఏమైనా డౌట్ ఉంది? డిస్ప్లే చేసుకోవచ్చు. డిస్ప్లే చేసుకొని డిస్ప్లే చేసి ఆ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. మీరు ఇక్కడ యాడ్ అనేది ఏమి రిప్రజెంట్ చేయలే. మాడ్యూల్ టీబీ దగ్గర యాడ్ అనేది ఏమి రిప్రజెంట్ చేయలే. కానీ యాడ్ అనే డిస్ప్లేని మీరు కాల్ చేశారు. ఎలా కాల్ చేశారు? మీరు ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి. ఓకే. ఏవైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే టాస్క్ ప్రింట్ మెసేజ్ అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడ యూటిల్స్ ప్యాకేజ్ అని చెప్పేసి అంటే యూటిలిటీ ప్యాకేజ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. దెన్ మాడ్యూల్ టీబీ ఇంపోర్ట్ యూటిలిటీ ప్యాకేజ్ ఇనిషియల్ బిగిన్ మీరు ప్రింట్ మెసేజ్ని కాల్ చేస్తున్నారు. సో ప్రింట్ మెసేజ్ హెలో. ఓకే. హెలో అనే దాన్ని మీరు కాల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాను కదా నేను, ఆ స్ట్రింగ్కి సమ్ నేమ్ అనేది అసైన్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ ఇంట్ అనేది ఇంట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ పాస్ చేస్తే సరిపోతుంది.
యాడ్ 10, 20 అంటే యాడ్ చేయలేరు. అప్పుడు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. మీరు సమ్ అనే వేరియబుల్ని మీరు రిప్రజెంట్ చేసుకోవాలి ఈ మాడ్యూల్లో. ఈ మాడ్యూల్లో రిప్రజెంట్ చేసుకుని అప్పుడు యూజ్ చేసుకోవాలి. ఎక్స్టర్నల్గా ఏమన్నా కీవర్డ్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు రిప్రజెంట్ చేసుకుని అవుట్పుట్లో రాసుకోవాలి. రాయకపోతే కనుక మాడ్యూల్ టీబీలో రాసుకో అవసరం లేదు. ప్యాకేజ్లో రాసుకో. సో మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి కొత్తగా అనుకుంటే కనుక మీ ప్యాకేజ్లోనే ఇంప్లిమెంట్ చేసుకున్నారనుకోండి. ఆ ఇంప్లిమెంట్ చేసుకుని కొత్తగా ఇంప్లిమెంట్ చేసుకునే అన్ని టీబీలో కాల్ చేసేస్తుంది యాక్చువల్గా. మళ్ళీ మీరు ఈ టీబీలో కొత్తగా రాసుకుంటే డూప్లికేషన్స్ ఉంటాయి. డూప్లికేషన్స్ లేకుండా ఉండడం కోసమే మనం ఈ ప్యాకేజ్ని కన్సిడర్ చేసుకుంటాం. అంతే. మీరు ఏవైనా మీ మాడ్యూల్కి సంబంధించిన క్లాసెస్ కానీ, టాస్క్ కానీ, ఫంక్షన్స్ కానీ, పారామీటర్స్ కానీ ఏవైనా మీరు ప్యాకేజ్లో రాసుకోవచ్చు. ఆ ప్యాకేజ్లో రాసుకున్నవన్నీ మీ మాడ్యూల్లో కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో బై యూజింగ్ ఇంపోర్ట్ ప్యాకేజ్ స్టార్ స్కోప్ రెజల్యూషన్ స్టార్ అనే ద్వారా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. స్టార్ తీసేస్తే మీరు ఏదైతే ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ నేమ్ని ఒక్కదాన్ని కాల్ చేసుకోవచ్చు. అంతే. ఓకే. సో పారామీటర్స్, ప్యాకేజ్ విత్ పారామీటర్స్, అడ్రస్ విత్, డేటా విత్. అడ్రస్ విత్ ఏమో 32, డేటా విత్ ఏమో 64. వీటిని నేను కాల్ చేయాలనుకుంటున్నా. అండ్ దెన్ ఇక్కడ నేను అడ్రస్ విత్, డేటా విత్ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. ఆ వాల్యూస్ని ఇక్కడ డైరెక్ట్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో దెన్ యూసేజ్ ఎలా ఉంటుంది మీ టీబీలో ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే కనుక ఇంపోర్ట్ ప్యాకేజ్ కాన్ఫిగరేషన్ స్టార్ అంటే పారామీటర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకుంటుంది. అదే ప్యాకేజ్ విత్ ఈనమ్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ సమ్ స్టేట్ ప్యాకేజ్ ఈనమ్ టైప్ డెఫ్ ఈనమ్. సో ఐడిల్, బిజీ, డన్ అండ్ దెన్ స్టేట్. ఇక్కడ ఎండ్ ప్యాకేజ్ తీసుకున్నాం. దెన్ మాడ్యూల్ టీబీలో ఏం చేశారు, ఎవరిని కాల్ చేశారు, స్టేట్ ప్యాకేజ్ అనే దాన్ని కాల్ చేశారు. స్టేట్ ప్యాకేజ్ కాల్ చేస్తే మీ ఈనమ్కి సంబంధించిన ఐడిల్, బిజీ, డన్ అనేవి మీరు ఆటోమేటిక్గా కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టేట్ ఈక్వల్ టు బిజీ. ఈ బిజీ అనే దాన్ని ప్రింట్ చేయాలి. స్టేట్ డాట్ నేమ్. స్టేట్ అనేది ఎవరికి సంబంధించింది, టైప్ డెఫ్కి సంబంధించిన హ్యాండిల్. ఓకే. సో స్టేట్ అనేది స్టేట్ హ్యాండిల్, స్టేట్ టీని డిఫైన్ చేస్తుంది. ఈ స్టేట్ టీ అనేది ఇక్కడికి వెళ్తుంది. ఈ స్టేట్ టీ ద్వారా టైప్ డెఫ్లో ఉన్న వాల్యూస్ని కాల్ చేస్తుంది. ఓకే. ఈ స్టేట్ టీ అనేది మీ టైప్ డెఫ్ యొక్క హ్యాండిల్ కదా. సో ఇప్పుడు టైప్ డెఫ్కి హ్యాండిల్ ఇక్కడ లోపల మళ్ళీ ఇంకొక లోకల్ హ్యాండిల్ క్రియేట్ చేసుకోవాలి. ఇది లోకల్ హ్యాండిల్ స్టేట్. ఆ స్టేట్ ఎవరిని డిఫైన్ చేస్తుంది, స్టేట్ హైఫన్ టీ అనే దాన్ని డిఫైన్ చేస్తుంది. ఈ స్టేట్ హైఫన్ టీ అనేది మీ టైప్ డెఫ్ ఈనంలో ఉన్న నేమ్స్ అన్నిటిని కాల్ చేస్తుంది. అండ్ దెన్ ప్యాకేజ్ విత్ స్ట్రక్ట్ అంటే మీరు డిఫరెంట్ డేటా టైప్స్ని కలెక్ట్ చేసుకుంటుంది కదా. సో డిఫరెంట్ డేటా టైప్స్ అన్నిటిని ఒక స్ట్రక్చర్లో తీసుకుని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ ప్యాకేజ్ పీకేజీ అండ్ దెన్ స్టార్. సో దెన్ మీ మాడ్యూల్ టీబీలో ఇది ఒక్కటి రాసుకుంటే ఈ అడ్రస్ డేటా అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే క్లాస్ ట్రాన్సాక్షన్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్, మెథడ్. ఈ ప్రాపర్టీస్ని, మెథడ్స్ని మీరు ప్యాకేజ్ ద్వారా ఇక్కడ ఏం చేశారు, ప్యాకేజ్ ట్రాన్సాక్షన్ ప్యాకేజ్ అనేది మీ ప్యాకేజ్ నేమ్. అండ్ దెన్ క్లాస్ ట్రాన్సాక్షన్, ప్రాపర్టీస్, మెథడ్స్, ఎండ్ ప్యాకేజ్. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లోపల క్లాస్ ఉంది, మెథడ్స్ ఉంది. వీటిని నేను కాల్ చేసుకోవాలి ఈ మాడ్యూల్ టీబీలో డైరెక్ట్గా. సో మాడ్యూల్ టీబీ
సో ఎవరిని కాల్ చేస్తున్నారు ఇక్కడ మాడ్యూల్ టీకి ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ ప్యాకేజ్ని కాల్ చేస్తున్నారు. ఓకే, సో ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ ప్యాకేజ్. ఓకే, సో దెన్ స్టార్ ట్రాన్సాక్షన్ టిఆర్ ఇనిషియల్ బిగిన్. ఇదంతా కామనే కదా, సో టీవీ డిఫైన్ చేసుకోవడం అంతా కామనే. సో ఇది మీరు మాడ్యూల్ క్లాస్కి ఏదైతే హ్యాండిల్ టెస్ట్ బెంచ్ రాస్తున్నారో సేమ్ అదే టెస్ట్ బెంచ్. బట్ ఇక్కడ కోడ్స్ని ఏమి ఇంపోర్ట్ చేసుకోకుండా, అంటే రిప్రజెంట్ చేయకుండా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంతే ప్రాపర్టీస్ని. క్లియరా? సేమ్ అంతే. సో మిగతాదంతా కామన్. ఓకే, మీ ఫంక్షన్ నేమ్ ప్రింట్ కదా, ఈ ప్రింట్ని కాల్ చేస్తాం. అండ్ దెన్ ర్యాండమైజ్ అనేది డైరెక్ట్ మెమరీ క్రియేట్ చేసిన దానికి ప్రాపర్టీస్ ప్రతి దాన్ని ర్యాండమైజ్ చేస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇంపోర్ట్ బై యూజింగ్ ఇంపోర్ట్ ప్యాకేజ్ స్టార్. means import all symbols available in the classes, enums, typedef, functions, task, parameters ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అదే ఒక్క ఐటమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక సో ఇంపోర్ట్ ప్యాకేజ్ ట్రాన్సాక్షన్ ఒక్క దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే క్లాస్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటుంది, క్లాస్ ప్యాకెట్ని ఇంపోర్ట్ చేసుకోదు. ఓకే, సో మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్ టీఆర్ అనేది ఓకే చేస్తుంది, బట్ ప్యాకెట్ పి అనే దాన్ని రిప్రజెంట్ చేస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మీ ప్యాకేజ్ పి అనేది మీరు ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ బదులు మళ్ళీ ఏం చేయాలి, ఇంపోర్ట్ ప్యాకేజ్ పీకేజీ స్కోప్ రెజల్యూషన్, మళ్ళీ ఏం చేయాలి ప్యాకెట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవాలి. ప్యాకెట్ కన్సిడర్ చేసుకుంటేనే ఆ ప్యాకెట్ హ్యాండిల్ పి అనేది కన్సిడర్ చేసుకుంటుంది, లేదంటే ఎర్రర్ చూపిస్తుంది. మీరు ఏదైనా స్టాటిక్ వాటిని కానీ లేదంటే అవుట్ సైడ్ ద క్లాస్లో ఉన్న వాటిని మీరు ఏమన్నా కాల్ చేసుకోవాలి అంటే కనుక మీకు స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ వీ కెన్ యాక్సెస్ డైరెక్ట్లీ. అంటే సో స్కోప్ రెజల్యూషన్ ట్రాన్సాక్షన్ టీఆర్ అనే ద్వారా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్యాకేజ్ పీకేజీ ఆఫ్ విత్ ఇలా డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటే ఏంటి ప్రాబ్లం అంటే మనం ప్రతి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదే డైరెక్ట్ యాక్సెస్ కన్నా ఒక ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటే అన్నిటిని ఒకే చోట కంబైన్ సెట్ చేస్తుంది. ఓకే, అదే. సో సమ్ ప్యాకేజ్ కాన్ఫిగరేషన్ విత్ అనే 64 డిఫైన్ చేసాడు మాడ్యూల్ టీబీలో, ఆ విత్ని కాల్ చేసాడు. ఓకే, అలానే కాల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెస్టెడ్ ప్యాకేజెస్ అంటే ప్యాకేజ్ ఏ సో అండ్ ప్యాకేజ్ బి. సో 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడేమో ఏ వాల్యూ ఉంది, ఇక్కడేమో ఏని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఇక్కడ బి వాల్యూని ఇంపోర్ట్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు నేను బిని ఇంపోర్ట్ చేసుకుంటే బితో పాటు ఏ కూడా వచ్చేస్తుంది కదా. అలాంటి కేసెస్లో మల్టిపుల్ ప్యాకేజెస్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే కనుక మీరు ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నెస్టెడ్ ప్యాకేజ్ రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కొన్ని ప్రాపర్టీస్ నేమో ఒక చోట రాసుకుంటాడు, క్లాసెస్ నేమో ఒక చోట రాసుకుంటారు. సో 2-3 ప్యాకేజెస్ని కన్సిడర్ చేసుకుంటే, యాక్చువల్గా అలా కన్సిడర్ చేసుకోవడం ఇన్ కేస్ కన్సిడర్ చేసుకుంటే మనం ఏదైతే ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్నామో ఆ ప్యాకేజ్ని రెండో ప్యాకేజ్లో ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. రీయూజబుల్ వెరిఫికేషన్. సో ఎందుకు మీరు ప్యాకేజ్ని కన్సిడర్ చేసుకుంటున్నారంటే సో ఎవ్రీ టైము రీయూజబుల్ చేసుకుంటూ ఉంటుంది. అంటే డిఫరెంట్ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్లో నేను ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాను, దానికోసం రీయూజబుల్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, క్లియరా? సో అసలు మెయిన్గా మనం ప్యాకేజెస్ని ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే కోడ్ రీయూజబిలిటీ పర్పస్ కోసం. కామన్గా డెఫినేషన్స్ ఏమన్నా రాసుకోవాలంటే కనుక ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. లేదు యూఎం క్లాసెస్ని కానీ ఈనమ్స్ని కానీ పారామీటర్స్ కానీ వీటన్నిటిని మనం ఒకే చోట రిప్రజెంట్ చేసుకోవడం కోసం ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే,
సో కామన్గా కోడ్ అనేది ఒకే చోట మెయింటైన్ చేయడం కోసం నేను ప్యాకేజ్ అనేది యూజ్ చేసుకుంటాను. ఓకే, హైరార్కికల్ రిఫరెన్సెస్ కానీ ఏదైనా రిప్రజెంట్ చేయాలి అంటే కనుక అలాంటివి యూజ్ చేయకూడదు అనమాట. అంటే సో ఇప్పుడు హైరార్కికల్ రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు మీరు ఒక క్లాస్ ఇదేంటి షాలో కాపీలో డీప్ కాపీలోని మీరు ఏం చేశారు, ఏ డాట్ ఏ ఆఫ్ సంథింగ్ ఆబ్జెక్ట్ డాట్ ఏ డాట్ ఐ అని చెప్పేసి రిప్రజెంట్ చేశారు. ఇలాంటి హైరార్కికల్ రిప్రజెంటేషన్ మీరు క్లాస్ ప్యాకేజెస్లో రిప్రజెంట్ చేయకూడదు. సో రిప్రజెంట్ చేస్తే మనకి హైరార్కికల్ రిఫరెన్స్ అనేది అంత అలో చేయదన్నమాట ప్యాకేజెస్లో. ఓకే, హైరార్కికల్ అంటే ఇప్పుడు మీరు క్లాస్ ఏ ఉంది, ఈ క్లాస్ ఏకి క్లాస్ బి అనేది ఉంది. ఈ బి హ్యాండిల్ ఏలోనే తీసుకొచ్చి బి క్లాస్ బిలో హ్యాండిల్ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు క్లాస్ ఏలోనేమో ఇంట్ ఐ అని చెప్పేసి రిప్రజెంట్ చేసుకున్నారు, క్లాస్ బిలోనేమో ఇంట్ జే అని చెప్పేసి తీసుకున్నారు. ఇప్పుడు ఐని కాల్ చేయాలంటే ఎవరి ద్వారా కాల్ చేయాలి, ఈ క్లాస్ బి యొక్క ఆబ్జెక్టివ్ ద్వారా కాల్ చేయాలి. అంటే సో అంటే బి అనేది తీసుకున్నారు, బికి హ్యాండిల్ ఏంటి, సమ్ అదర్ హ్యాండిల్ ఏదో తీసుకున్నారు, సమ్ ప్యాకెట్ అనేది తీసుకున్నారు, ప్యాకెట్ డాట్ ఓకే ఏ డాట్ ఐ అని చెప్పేసి తీసుకోవాలి. ఈ ప్యాకెట్ అనేది బి హ్యాండిల్ ద్వారా ఏ హ్యాండిల్ కాల్ చేస్తారు, ఏ హ్యాండిల్ ద్వారా ఏ క్లాస్ ఏలో ఉన్న ప్రాపర్టీస్ని కాల్ చేస్తారు. ఇలాంటి హైరార్కికల్ రిప్రజెంటేషన్ అనేది ప్యాకేజ్లో అలౌ చేయదన్నమాట. ఓకే, ప్యాకేజెస్ని కాల్ చేసుకోవచ్చు. చెప్పండి. హైరార్కికల్ కుదరదు. నెస్టెడ్ ప్యాకేజ్లో ఏం చేస్తున్నారు మీరు, సపోజ్ ప్యాకేజ్ ఏ అని చెప్పేసి తీసుకున్నారు, అండ్ దెన్ ఇక్కడ ఒక ఏ అడ్రస్ విత్ అనో లేదో ఒక పారామీటర్ని మీరు రిప్రజెంట్ చేసుకున్నారు. సమ్ అడ్రస్ విత్ ఈక్వల్ టు 32 అని చెప్పేసి తీసుకున్నారు, ఎండ్ ప్యాకేజ్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఇంకో ప్యాకేజ్ తీసుకున్నారు, ప్యాకేజ్ బి అని చెప్పేసి తీసుకున్నారు. ఇక్కడేమో డేటా విత్ అని చెప్పేసి తీసుకున్నారు, విత్ వచ్చేసరికి సమ్ 64 కన్సిడర్ చేసుకున్నారు. మరి ఈ అడ్రస్ విత్ కూడా కావాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, ఇంపోర్ట్ సమ్ ఏ ఓకే స్కోప్ రెజల్యూషన్ స్టార్ అని చెప్పేసి తీసుకుంటారు. అంటే మీ ప్యాకేజ్ నేమ్ ఏ కదా, ఏని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోకపోతే ఏలో ఉన్న వేరియబుల్ ఏలో ఉన్న పారామీటర్ని మీరు యూజ్ చేసుకోలేరు. అది నెస్టెడ్ ప్యాకేజెస్. ఓకే, ఒక ప్యాకేజ్లో ఇంకొక ప్యాకేజ్ని చెప్పండి. ఇన్హెరిటెన్స్ అన్న మాట ఇక్కడ మనం వాడట్లేదు. ఇన్హెరిటెన్స్ అంటే మళ్ళీ క్లాసెస్ గురించి వస్తుంది కదా. సో ఒక క్లాస్ని ఇంకొక క్లాస్ ప్రాపర్టీస్ని మనం తీసుకోవాలి, ఎక్స్టెండెడ్ క్లాస్ ద్వారా కన్సిడర్ చేసుకోవాలి. అది అది మనం ఇక్కడ మాట్లాడము. ఓకే, ఓకేనా. ఇన్హెరిటెన్స్ మళ్ళీ వేరే టాపిక్. హైరార్కికల్ వేరు. హైరార్కికల్ ఏంటి, డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా. సో క్లాస్ ఏ అని చెప్పేసి అండ్ దెన్ క్లాస్ బి అని చెప్పేసి, నేను ఇది ఎక్స్టెండెడ్ క్లాస్ కాదు, ఇది కూడా ఒక బేస్ క్లాసే. ఓకే, ఈ క్లాస్ హ్యాండిల్ని ఈ క్లాస్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను అంటే ఇది బేస్ క్లాస్ అవుతుంది, ఇది సబ్ క్లాస్ అవుతుంది. ఓకే, చైల్డ్ క్లాస్ కాదు, చైల్డ్ క్లాస్ వేరు, సబ్ క్లాస్ వేరు. ఓకే, సో ఇలాంటివి నెస్టెడ్ క్లాసెస్. నెస్టెడ్ క్లాసెస్ని తీసుకొచ్చి ఇక్కడ హైరార్కికల్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి హైరార్కికల్ మెథడ్స్ మీరు ప్యాకేజెస్లో రిప్రజెంట్ చేసుకోలేరు. సో ఇక్కడ దెన్ ప్యాకేజెస్. సో కోడ్ ఎగ్జిక్యూషన్ చూడండి, డిఫరెంట్ వేరియబుల్స్ని కానీ టైప్ డెఫ్ని కానీ ఏవైతే యూజ్ చేశారో ఆ యూజ్ చేసినవన్నీ ఒక్కొక్క ప్యాకేజ్లో రిప్రజెంట్ చేశాను. ప్యాకేజ్ ఏ అని చెప్పేసి తీసుకున్నా, పారామీటర్ వచ్చేసరికి పారామీటర్ విత్ 8 అండ్ దెన్ డేటా వచ్చేసరికి 100 అండ్ టైప్ డెఫ్ కన్సిడర్ చేసుకున్నా, టైప్ డెఫ్ బైట్ ఈక్వల్ టు కన్సిడర్ చేసుకున్నాం. దాంట్లో బైట్ టీ అని చెప్పేసి లాజిక్ విత్ -1
అండ్ దెన్ టైప్ డెఫ్ ఈనమ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నా, ఈనమ్లో ఐడిల్ రీడ్ రైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. అలాగే క్లాస్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం, క్లాస్ ట్రాన్సాక్షన్లో ప్రాపర్టీస్ అడ్రస్ రైట్ డేటా. అండ్ దెన్ ఇక్కడ ఫంక్షన్ వాయిడ్ వచ్చేసరికి మీరు డిస్ప్లే చేసుకుంటున్నారు, ప్రాపర్టీస్ని డిస్ప్లే చేసుకుంటున్నారు. అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ షో ప్యాకేజ్. షో ప్యాకేజ్ అంటే వేరే ఫంక్షన్ కాల్ చేశారు, ఆ షో ప్యాకేజ్లో డిఫరెంట్ వాల్యూస్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ని స్టోర్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ టాస్క్ ఫంక్షన్ టాస్క్ షో టాస్క్ తీసుకున్నారు, వీటన్నిటిలో ఒక డిస్ప్లే రాసుకున్నారు, ఎండ్ ప్యాకేజ్ చేశారు. ఈ ప్యాకేజెస్ అన్నిటిని అగైన్ ప్యాకేజ్ బి వచ్చేసరికి ప్యాకేజ్ బిలో ప్యాకేజ్ ఏని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఇంట్ వర్షన్ 2 అని చెప్పేసి ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే, మళ్ళీ ప్యాకేజ్ బి వర్షన్ ఈక్వల్ టు %0 డిఫరెంట్ వాల్యూస్ని ఇక్కడ మళ్ళీ తీసుకున్నారు. సేమ్ అలాగే ప్యాకేజ్ సిని తీసుకొచ్చి ప్యాకేజ్ సిలో మళ్ళీ ప్యాకేజ్ బిని ఇంపోర్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏమొస్తుంది, ఏ వస్తుంది, బి కూడా వచ్చేస్తుంది సిలో. ఓకే, మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ ఒక కంపెనీ నేమ్ తీసుకున్నారు, ఓపెన్ ఏ అని చెప్పేసి డిఫైన్ చేశారు. అండ్ దెన్ ఫంక్షన్ వాయిడ్ ఇన్ఫో సమ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేశారు. ఓకే, వీటన్నిటిని ఇప్పుడు నేను ఎవరిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, ప్యాకేజ్ ఏ అనే దాన్ని. సో మొత్తం అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ప్యాకేజ్ ఏ స్టార్ అండ్ దెన్ ఇంపోర్ట్ ప్యాకేజ్. ఇంపోర్ట్ ప్యాకేజ్ సి అంటే ఏబి వాల్యూస్ కూడా వచ్చేస్తాయి, కానీ ఇక్కడ ఏం చేశాడు, ఒక స్పెసిఫిక్ దాన్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఓకే, అండ్ దెన్ ప్యాకేజ్ ఏని ఇంపోర్ట్ చేసుకున్నాడు ఇక్కడ. ఓకే, ప్యాకేజ్ ఏని ఇంపోర్ట్ చేసుకున్నాడు, ట్రాన్సాక్షన్ టీఆర్ అండ్ బైట్ టెంపరీ, స్టేట్కి వచ్చేసరికి స్టేట్, ఇనిషియల్ బిగిన్, ప్యాకేజ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ప్లే చేసుకున్నాడు. అండ్ దెన్ టైప్ డెఫ్కి పారామీటర్కి విత్ డిస్ప్లే డిఫైన్ చేశాడు. అండ్ దెన్ టైప్ డెఫ్కి వాల్యూస్ అసైన్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఈనమ్కి సమ్ స్టేట్ ఈక్వల్ టు రీడ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాడు. అండ్ దెన్ క్లాస్కి వచ్చేసరికి హ్యాండిల్కి ఆబ్జెక్ట్ క్రియేషన్, అడ్రస్కి డేటాకి వాల్యూస్ అసైన్ చేసి డిస్ప్లే చేసుకున్నాడు. అండ్ దెన్ షో ప్యాకేజ్ ఫంక్షన్ షో ప్యాకేజ్ని కన్సిడర్ చేసుకున్నాడు. టాస్క్ వచ్చేసరికి షో టాస్క్. ఓకే, వీటన్నిటిని కాల్ చేశాడు. దెన్ స్కోప్ రెజల్యూషన్ ద్వారా ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, ప్యాకేజ్ ఏ షో ప్యాకేజ్ బి డిస్ప్లే, ప్యాకేజ్ సి ఇన్ఫో, వీటన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాడు. దెన్ యాక్సెసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు. దెన్ చెక్ చేసి చూడండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు పైన ఇంపోర్ట్ అనేది చెప్పేసి రాసుకున్నాడు. ఇక్కడ ఏవి import package import package. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు ప్రతి వేరియబుల్ది డేటా వచ్చింది. ప్యాకేజ్ వేరియబుల్ డేటా ఈక్వల్ టు 100, పారామీటర్కి వచ్చేసరికి విత్. ఓకే, మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేశారు వాటన్నిటికి రిలేటెడ్ వాల్యూస్ అన్నీ వచ్చినాయి. ఓకే, సో ప్యాకేజ్ ఏకి రిలేటెడ్ విత్ వచ్చింది. అండ్ దెన్ పారామీటర్ వేరియబుల్ వచ్చేసరికి ఇంట్ డేటా. అండ్ దెన్ పారామీటర్ వచ్చేసరికి విత్, టైప్ డెఫ్ వచ్చేసరికి బైట్ టీ. ఓకే, సో సమ్ టెంపరీ డేటాని అసైన్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఈనమ్కి రిలేటెడ్ ఐడల్ వాల్యూ, సో స్టేట్ ఈక్వల్ టు రీడ్, సో రీడ్ని అసైన్ చేసుకున్నాడు. అండ్ క్లాస్కి వచ్చేసరికి అడ్రస్ డేటా, సో అడ్రస్ డేటాకి వాల్యూస్ అసైన్ చేసుకున్నాడు. అండ్ దెన్ ఇన్సైడ్ ప్యాకేజ్ అంటే ఫంక్షన్ తీసుకున్నాడు, షో ప్యాకేజ్ అంటే ఇన్సైడ్ ప్యాకేజ్కి రిలేటెడ్ డేటా వాల్యూ వచ్చింది. అండ్ దెన్ ఇన్సైడ్ టాస్క్, సో ఇక్కడ టాస్క్ షో టాస్క్ ఉంది కదా, సో టాస్క్ రిలేటెడ్ ఇన్సైడ్ టాస్క్. దెన్ ప్యాకేజ్ ఏకి సంబంధించిన వేరియబుల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. అండ్ దెన్ ప్యాకేజ్ బి, సో ఇంపోర్ట్ చేసుకున్నాడు వర్షన్ 2 అన్నాడు, వర్షన్ 2 డిస్ప్లేని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ప్యాకేజ్ బి వర్షన్ డిస్ప్లే. ఓకే, ఇక్కడ ఏం అవుట్పుట్ వచ్చింది, స్కోప్ రెజల్యూషన్ ప్యాకేజ్ ఇన్సైడ్ ఫంక్షన్. ఓకే, వర్షన్ 2 వచ్చింది కదా, చూడండి ప్యాకేజ్ బి వర్షన్ 2. ఓకే, సో
సో దెన్ షో ప్యాకేజ్ తీసుకున్నాడు కదా, ఈ షో ప్యాకేజ్ దేనికి సంబంధించింది, టాస్క్కి సంబంధించింది, ఫంక్షన్కి సంబంధించింది, ఫంక్షన్కి సంబంధించి ఈ ఫంక్షన్కి రిలేటెడ్ ఇన్సైడ్ ప్యాకేజ్ ఫంక్షన్ ఏ డేటా వాల్యూ కూడా కన్సిడర్ అయింది. చూడండి, ఇన్సైడ్ ప్యాకేజ్ ఏ ఫంక్షన్ డేటా వాల్యూ 100. ఓకే, సో ప్యాకేజ్ బిలో షో ప్యాకేజ్ అని రాశాడు కాబట్టి అది వచ్చింది. ఓకే, సో దెన్ ఎండ్ ఫంక్షన్, ఎండ్ ప్యాకేజ్, మళ్ళీ ప్యాకేజ్ సిలోకి వచ్చేసరికి స్ట్రింగ్ వచ్చేసరికి ఏం డిఫైన్ చేసుకున్నాడు, ఇన్ఫోని ఇంపోర్ట్ చేసుకున్నాడు కదా, ఇన్ఫో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇన్ఫో డేటా వాల్యూ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కంపెనీ ఓపెన్ ఏఐ. ఓకే, ఓపెన్ ఏ కంపెనీ వాల్యూని డిస్ప్లే చేసేది ఇన్ఫోని ఇంపోర్ట్ చేసుకున్నాడు కాబట్టి. ఓకే, ఓపెన్ ఏఐ అండ్ అగైన్ డిస్ప్లే అనేది ఎవరికి సంబంధించింది, ప్యాకేజ్ బికి సంబంధించి. ప్యాకేజ్ బిలో డిస్ప్లే వాడాడు చూసారా, ఫంక్షన్ వాయిడ్ డిస్ప్లే. సో ఆ డిస్ప్లేకి సంబంధించిన వేరియబుల్స్ వెర్షన్ 2 ఇన్సైడ్ ప్యాకేజ్ డేటా 100 కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ప్యాకేజ్ సి. సో ప్యాకేజ్ సికి వచ్చేసరికి ట్రాన్సాక్షన్ టీఆర్. సో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, $డిస్ప్లే, ప్యాకేజ్ వేరియబుల్స్, డేటా ఈక్వల్ టు 100, డేటా వాల్యూ వచ్చింది, ప్యాకేజ్ వేరియబుల్స్, అండ్ దెన్ పారామీటర్స్కి వచ్చేసరికి విత్. సో విత్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, $డిస్ప్లే పారామీటర్స్. సో ఇక్కడ విత్ ఇంకా ఏం రాలేదు, $డిస్ప్లే. సో విత్ అనేది ఇంకా తీసుకోలేదు. ఓకే, సో ఎందుకంటే వీటిని ప్రింట్ చేయలేదు. ఓకే, సో ఓన్లీ ఇన్ఫో మాత్రమే ప్యాకేజ్ని డిస్ప్లేని మాత్రమే కాల్ చేసింది, మిగతా వీటిని కాల్ చేయలేదు. వీటిని కూడా కాల్ చేసుకోవాలంటే మీరు కాల్ చేయొచ్చు. ఓకే, సో క్లియరా ప్యాకేజ్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది. మళ్ళీ ఓవర్ రైడింగ్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ ప్యాకేజీలో వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఓవర్ రైడ్ అన్నా చేసుకోవచ్చు. ఓవర్ రైడ్ కాన్సెప్ట్స్ ద్వారా మీరు ప్యాకేజెస్ని ఓవర్ రైడ్ కూడా చేసుకోవచ్చు. వేరే ప్యాకేజ్ని రాసుకోవచ్చు. నేమ్ బేస్డ్ ఓవర్ రైడింగ్ బెటర్, ఎందుకంటే ప్యాకేజ్ ఏదైతే విత్ తీసుకున్నారో ఆ విత్ని కన్సిడర్ చేసుకుంటారు. విత్ ఆఫ్ సమ్ 8 కదా ఉంది, 16 మార్చాలనుకోండి, విత్ ఆఫ్ 16 కింద రాస్తే అప్పుడు 16 కింద కన్వర్ట్ అయిపోతుంది. మీరు సపరేట్గా రాసుకోవచ్చు కావాలంటే. సో సపరేట్గా రాసే కన్నా ఓవర్ రైడ్ చేస్తే ప్రతి చోట అప్లికబుల్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం. ఓకే, మాడ్యూల్ లోపల కంపైలర్ డైరెక్టివ్స్. ఓకే, మీకు ఆల్రెడీ వెరీలాగ్లో కంపైలర్ డైరెక్టివ్స్ గురించి చూసారు. టిక్ డిఫైన్, టిక్ ఇంక్లూడ్. ఓకే, సో ఏవైతే మీరు కంపైలర్ డైరెక్టివ్స్ చూసారో సేమ్ అవే కంపైలర్ డైరెక్టివ్స్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటారు. సో డిఫరెంట్ మ్యాక్రోస్ని బట్టి ఫంక్షన్ మారుతూ ఉంటాయి అన్నమాట. సిస్టమ్ వేర్ల కంపైలర్ డైరెక్టివ్స్లో డిఫైన్ అండ్ ఇంక్లూడ్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, మీరు కంపైలేషన్ స్టార్ట్ అయ్యే ముందే మీరు ఈ కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. సో టిక్ డిఫైన్, సో డిఫైన్ అనేది విడ్త్ని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు మీరు విడ్త్ యూజ్ చేసుకున్నారు కదా, విడ్త్ని చేంజ్ చేయాలంటే ఈ డిఫైన్ ఫైల్స్లో చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో టిక్ డిఫైన్ అనేది ఏంటి, అది ఒక మ్యాక్రోని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మీరు కంపైలర్ డైరెక్టివ్స్ని ఉపయోగించాలంటే కనుక ఈ టిక్ డిఫైన్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేసుకుంటాం అంతే. అంటే టిక్ విత్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో టిక్ విత్ అని చెప్పేసి కాల్ చేస్తే టెక్స్ట్ ఫార్మాట్లో మీకు విత్ ఎక్కడైతే ఉందో ఆ విత్ ప్లేస్లో, అది విత్ అయితే ఎంతైతే ఉందో ఆ వాల్యూ అనేది మీకు కాల్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎలా కాల్ చేస్తారు, మీరు టిక్ డిఫైన్ విత్ అని చెప్పేసి డిఫైన్ చేశారు కదా, టిక్ విత్ డిఫైన్ విత్ ఈక్వల్ టు సమ్ 64 అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాను. సో ఈ విత్ నేను మాడ్యూల్ టీవీలో యూజ్ చేయాలనుకుంటున్నాను. సమ్ లాజిక్ ఇక్కడ ఏం చేస్తారు, టిక్ విత్ -1 down to 0. సో టిక్ విత్ -1 down to 0 సమ్ డేటా అని చెప్పేసి, లేదంటే లాజిక్ టిక్ విత్
-1 డౌన్ టు 0 అడ్రస్. సో ఇలా అడ్రస్‌కి డేటాకి అడ్రస్‌కి కూడా సేమ్ విడ్త్ అనేది అసైన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 64 తీసుకున్నారు కదా! 64 -1 డౌన్ టు 0 అంటే 63 డౌన్ టు 0. 64 బిట్‌కి ఇది వర్క్ అవుతుంది. అర్థమైందా? మీరు ఎక్కడైతే మీరెక్కడైతే చెప్పండి. హ్మ్. మీరు మాడ్యూల్‌లో మీ మాడ్యూల్ డీయూటీ అనేది ఉంది కదా! ఈ మాడ్యూల్ డీయూటీలో మీరేం చేస్తున్నారు? సమ్ పారామీటర్ హాష్, సమ్ పారామీటర్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు. సో, పారామీటర్ విడ్త్, విడ్త్ ఈక్వల్ టు 32 అండ్ దెన్ కామా డెప్త్ ఈక్వల్ టు సమ్ 64. ఓకే. సో, కామా ఇలా అడ్రస్ విడ్త్ ఈక్వల్ టు డిఫరెంట్ పారామీటర్స్‌ని యూజ్ చేస్తున్నారు మీరు. ఓకేనా? సో, అడ్రస్ విడ్త్ ఈక్వల్ టు సమ్ 64. సో, ఇలా ఏవైతే పారామీటర్స్ యూజ్ చేసుకున్నారో, ఆ పారామీటర్ యూజ్ చేసుకున్నవన్నిట్లికి మీరు టిక్ డిఫైన్ ఫైల్ రాస్తారు. ఓకే. టిక్ డిఫైన్ ఫైల్ అనేది రాస్తారు. టిక్ డిఫైన్ డాట్ ఎస్వీ ఫైల్ అనేది లేదంటే డాట్ ఎస్వీహెచ్ ఫైల్ అనేది రాస్తారు. ఆ డాట్ ఎస్వీహెచ్ ఫైల్‌లో ఈ విడ్త్‌లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి రిలేటెడ్ వాల్యూస్ అన్నీ ఇక్కడే వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఈ డిఫైన్ ఫైల్‌లో మీరు టీబీ అనే కాదు. మీరు డిఫైన్ ఫైల్‌ని ఎక్కడైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. డిఫైన్ ఫైల్‌ని మీరు టీబీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీ డీయూటీలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది? మీ మాడ్యూల్ ఎలా మారిపోతుంది? మీ మాడ్యూల్ డీయూటీ అనేది మాడ్యూల్ డీయూటీ అని చెప్పేసి మీరు కన్సిడర్ చేసుకున్నారు. హాష్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ ఇక్కడ లాజిక్ సమ్ అడ్రస్ విత్ -1 డౌన్ టు 0 ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకున్నారు. ఏ, బి, సి ఇలా తీసుకున్నారు పారామీటర్స్. అంటే సారీ ఇన్‌పుట్స్ స్టిమ్యులస్‌లు. ఓకే. అడ్రస్ విడ్త్ ఒక చోట తీసుకున్నారు. సేమ్ అలానే లాజిక్ సమ్ అని చెప్పేసి అవుట్‌పుట్స్‌కి డేటా విడ్త్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. ఓకే. డేటా విడ్త్ -1 డౌన్ టు 0. ఓకే. డేటా విడ్త్ -1 డౌన్ టు 0 సమ్, క్యారీ ఇలా కన్సిడర్ చేసుకున్నారు. నేను ఇవన్నీ ఒకేసారి రాయను. అంటే అన్ని చోట్ల ఇప్పుడు మార్చాలి అని అనుకుంటే కనుక నేను ఇవి తీసుకోననమాట. ఇవి తీసుకోకుండా అంటే ఏం చేస్తాను డిఫైన్స్ ఫైల్ రాసుకుంటాను. ఓకే. డిఫైన్స్ డాట్ ఎస్వీహెచ్ అని చెప్పేసి నేను డిఫైన్స్ ఫైల్ రాసుకుంటాను. ఈ డిఫైన్స్ ఫైల్ రాసుకొని, ఈ డిఫైన్స్ ఫైల్‌లో మీ విడ్త్‌లు ఏవైతే యూజ్ చేశారో లోకల్‌గా గానీ, గ్లోబల్‌గా గానీ ఎప్పుడైతే యూజ్ చేశారో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట రాసుకుంటా. అంటే ఈ అడ్రస్ విడ్త్ ఓకే. అండ్ డేటా విడ్త్ వీటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట రాసుకుంటా. అంటే ఈ డిఫైన్ ఫైల్‌ని ఎప్పుడైనా మాడ్యూల్ టీబీ వచ్చిందనుకోండి. మీ మాడ్యూల్ టీబీ వచ్చింది. ఓకే. మీ టెస్ట్ బెంచ్‌లో విడ్త్ పారామీటర్స్‌ని యూజ్ చేయాలి. అప్పుడు నేను బిఫోర్‌గా ఏం చేస్తాను టిక్ డిఫైన్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటా. టిక్ డిఫైన్ డాట్ ఎస్వీహెచ్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసేస్తాను. ఓకే. టిక్ డి ఆ! టిక్ డిఫైన్ డాట్ ఎస్వీహెచ్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసేస్తే ఈ డిఫైన్స్ ఫైల్‌లో ఉన్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్నీ మీ మాడ్యూల్ టీబీలో యూజ్ చేసుకోవచ్చు. హ్మ్. ఆ! డీయూటీలో యూజ్ గ్లోబల్‌గా మీరెక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీకెన్ని టీబీలున్నా, ఎన్ని డీయూటీలున్నా అన్ని ప్లేసెస్‌లోని ఈ టిక్ డిఫైన్ ఫైల్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఆ! మాక్రోస్. మాక్రోస్‌ని క్రియేట్ చేస్తుంది. సో, అలాగా మల్టిపుల్ మాక్రోస్‌ని కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఏవైనా ఎక్కడైనా మీరు టిక్ డిఫైన్ ఫైల్ అనేది యూజ్ చేశారు అంటే గనక అది ఇప్పుడు ఏమైతుంది మీరిక్కడ ఈ డిఫైన్ ఫైల్‌లో విడ్త్ మారిస్తే మొత్తం అన్ని చోట్లకి అదే విడ్త్ చేంజ్ అయిపోయి ఎళ్ళిపోతుంది. ఓకే. ఆ! సో, థట్ ఈస్ ద పర్పస్. ఆ! హ్మ్.
సింగిల్గా అయితే కనుక మీరు పారామీటర్స్ యూజ్ చేసుకుని వాటిని సింగిల్గా రాసుకోవచ్చు. పారామీటర్ ఓవర్ రైడింగ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే. వాట్ ఈస్ డిఫైన్స్? డిఫైన్స్ అనేది మీరు ఎక్కడైనా ఏ మాడ్యూల్లోనైనా ఏ టీబీలోనైనా కాల్ చేసుకోవచ్చు. కాల్ చేసుకున్నారంటే మీరు ఆ ఫైల్ నేమ్కి సంబంధించింది ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే దానికి సంబంధించిన పారామీటర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. లేదు అలానేం లేదు. మీరు డిజైన్‌లో పారామీటర్స్ యూజ్ చేసుకుంటే అక్కడ యూజ్ చేయాలి కదా! అక్కడ కూడా కావాలి. మీరు టీబీలో పారామీటర్స్ యూజ్ చేసుకుంటే డిజైన్‌లో పారామీటర్స్ యూజ్ చేసుకుంటే అక్కడ కావాలి. టీబీలో యూజ్ చేసుకుంటే అక్కడ కూడా కావాలి. సో ఎక్కడ యూజ్ చేసుకుంటే అక్కడ మీరు డిఫైన్స్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎందుకు డిఫైన్ ఫైల్స్? ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఎ మ్యాక్రో ఈస్ సింప్లీ ఫైండ్ ద టెక్స్ట్ రీప్లేస్‌మెంట్. So think of Microsoft replaces this, Microsoft Word replaces with. So with ద్వారా మీరు రీప్లేస్ చేయొచ్చు. with 32. సో 32 అనేది మీరు with అనేది డిఫైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? టిక్ డిఫైన్ నేమ్ రీప్లేస్మెంట్ టెక్స్ట్. అంటే డిఫైన్ అనేది దేని పర్పస్ కోసం చేసుకుంటున్నారు? నేమ్ రీప్లేస్మెంట్. ఇప్పుడు డిఫైన్ చేశారు విత్ ఈక్వల్ టు విత్ 32. అంటే మీరు ఇక్కడ విత్ అని రాయకుండా టిక్ విత్ అని రాస్తారు. అంటే టిక్ విడ్త్ అని ఎప్పుడైతే రాశారో విడ్త్ ఉన్న ప్లేస్ అన్నిటిలోని 32 అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకే. ఇప్పుడు కంపైలర్ ఏం చూస్తుంది ఇక్కడ టిక్ విడ్త్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. సో యాక్చువల్‌గా టిక్ విడ్త్ అనేది విడ్త్ వాల్యూని డిఫైన్ చేశారు కదా 32. ఆ 32 మైనస్ 1 డౌన్ టు 0 అంటే 31 డౌన్ టు 0 అనేది డేటా అనేది మీకు అపియర్ అవుతుంది. ఓకే. సింపుల్ మ్యాక్రో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఏం చేశారు? టిక్ డిఫైన్ విత్ ఈక్వల్ టు 32 అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. మీ మాడ్యూల్ టీబీలో ఏం చేశాడు? లాజిక్ విత్ -1 డౌన్ టు 0 డేటా అండ్ ఇనిషియల్ బిగిన్ $డిస్ప్లే. సో సమ్ వాల్యూని డిస్ప్లే చేసుకున్నాడు. ఓకే. సో కంపైలర్ ఏం చేస్తుంది? విత్ వాల్యూ 32 అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. సేమ్ అలాగే కాన్స్టెంట్ మ్యాక్రోస్ని కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ మ్యాక్రో అంటే వితౌట్ మ్యాక్రో అయితే పారామీటర్ డెప్త్ ఈక్వల్ టు 64 అని చెప్పేసి తీసుకోవాలి. అదే యూజింగ్ మ్యాక్రో తీసుకుంటే టిక్ డిఫైన్ డెప్త్ ఈక్వల్ టు 64 అని తీసుకోవచ్చు. ఓకే. సో యూసేజ్ ఎక్కడైనా మీరు మెమరీ విడ్త్ని డిఫైన్ చేయాలి అనుకున్నారు, డెప్త్ని డిఫైన్ చేయాలనుకున్నారు, టిక్ డెప్త్ అని చెప్పేసి వాడాడు. టిక్ డెప్త్ వాడితే మీ మెమరీ సైజ్ వచ్చేసరికి 64 అనేది అసైన్ అయిపోతుంది. ఓకే. సో మీరు ఎడిషన్ చేస్తున్నారు. ఎడిషన్‌కి ఏబీ వాల్యూస్‌కి పారామీటర్స్ అప్లై చేయాలి. దెన్ టిక్ డిఫైన్ యాడ్ ఏ కామా బి. అంటే ఏదైతే యాడ్ వాల్యూ ఉందో ఆ యాడ్ అనేది మీకు డిఫరెంట్ వాల్యూస్‌ని అసైన్ చేసేస్తుంది. డిఫరెంట్ బిట్స్‌ని డిఫైన్ చేస్తుంది. సో టిక్ డిఫైన్ మ్యాక్రో ఆర్గ్యుమెంట్స్. సో దట్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ టిక్ డిఫైన్ ఫైల్. ఓకే. ఏదైనా ఫైల్ మీరు రీప్లేస్ చేయాలి అని అనుకుంటే కనుక సింటాక్స్ అది టిక్ డిఫైన్ మీ మ్యాక్రో నేమ్ ఏదైతే అది ఇన్సైడ్ దట్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తారు. ఓకే. క్లియరా? సో వై పెరాన్సిస్ మ్యాటర్స్? ఎందుకు పెరాన్సిస్ అనేది ప్రాబ్లమ్ అని చెప్పేసి మీరు పెరాన్సిస్ లేదనుకోండి ఇండివిజువల్గా తీసుకుంటుంది. ఇప్పుడు పెరాన్సిస్ ఉంటే 3 + 2 ఎంత? 5. ఓకే. స్క్వేర్ ఆఫ్ నెంబర్ ఎంత అవుతుంది? ఇప్పుడు 3 + 2 అంటే 5 స్క్వేర్ అవుతుంది. అదే మీరు పెరాన్సిస్ పెట్టలేదనుకోండి ఏం జరుగుతుంది? ఇక్కడ 3 + 2 5. సో 5 ప్లస్ అంటే ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేస్తుంది ఫస్ట్ ఇంటూ చేసి 3 × 2 6 6 + 3 9 9 + 2 11. సో 11 అనేది నాకు కరెక్ట్ అవుట్పుట్ కాదు. అందుకని మీరు పెరాన్సిస్ అనేది మెన్షన్ చేయాలి. పెరాన్సిస్ మెన్షన్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండింటిని యాడ్ చేసి ఆ తర్వాత అంటే బ్రాకెట్స్‌ని ముందు బాడ్మాస్ రూల్ తెలుసు కదా మీకు. బ్రాకెట్స్‌ని ముందు సాల్వ్ చేస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత డివిజన్ అలాగా వెళ్తుందన్నమాట. ఓకే. సో డివిజన్, మల్టిప్లికేషన్, బాడ్మాస్ రూల్ ఏదైతే ఉందో సో దాని ప్రకారం మీకు పెరాన్సిస్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. సో లేదంటే డిఫరెంట్ వాల్యూస్ వచ్చేస్తూ ఉంటాయి.
ఇంటూ చేస్తుంది. ఇప్పుడు 3 + 2 అంటే 5, మళ్ళీ 3 + 2 అంటే 5. సో దెన్ 5 × 5 అంటే 25 వస్తుంది. అదే పైన అయితే అలా రాలే. ఇంటూ చేసేసి తర్వాత యాడ్ చేసింది. సేమ్ అలాగే మల్టీ లైన్ మ్యాక్రోస్ అంటే మీరు టిక్ డిఫైన్, ప్రింట్ ఇన్ఫో, డాలర్ డిస్ప్లేస్ ఇలాగా మీరు డిఫరెంట్ వాల్యూస్ని మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాక్రోస్ని మల్టిపుల్ లేన్స్లో రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, టిక్ డిఫైన్ ప్రింట్ ఇన్ఫో ఇక్కడ ఒకటి రాశారు. అంటే ప్రింట్ ఇన్ఫో సమ్ ఎల్ఎక్స్ ఈక్వల్ టు సమ్ నేమ్, అంటే యూసేజ్ ఇలా చేస్తుంది. డాలర్ డిస్ప్లే ఇక్కడ ఒకటి రాశారు, ఇక్కడ ఒకటి డిస్ప్లే రాశారు. ఓకే, ఇక్కడ ఐడి అనేది ఒకటి ప్రింట్ అవుతుంది, నేమ్ అనేది ఒకటి ప్రింట్ అవుతుంది. నేమ్ కామా ఐడి కదా. సో ఇలా మల్టిపుల్ డిస్ప్లేస్ లో కూడా మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి స్ట్రింగ్ మ్యాక్రోస్. బ్యాక్ స్లాష్ అనేది దేనికి అంటే సపరేషన్ కోసం, జస్ట్ మీరు స్పేసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అంతే. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక స్పేస్, ఇదొక స్పేస్, ఇదొక స్పేస్ని ప్రొవైడ్ చేస్తుంది అంతే. ఓకే, మీకు ఈ లెక్సికల్ కన్వెన్షన్స్ తెలుసు కదా. /n అని చెప్పేసి వాడితే న్యూ లైన్, /t వాడితే ట్యాబ్ స్పేస్ వస్తుంది, స్లాష్ అలా వదిలేస్తే కనుక స్పేస్ కన్సిడర్ చేసుకుంటుంది. సో అదనమాట స్ట్రింగ్ మ్యాక్రోస్ అంటే మీరు కంపెనీ నేమ్ ఎన్విడియా. సో ఇక్కడ కంపెనీ అనేది స్ట్రింగ్. ఓకే, సో ఏది ప్రింట్ చేస్తుంది, ఎన్విడియాని ప్రింట్ చేస్తుంది. సో మ్యాక్రోస్ ఫర్ లాగింగ్ అంటే మీరు డిఫరెంట్ వేరియబుల్స్ని, ఇన్ఫో మెసేజెస్ని ప్రింట్ చేసుకోవాలంటే కనుక మీరు మ్యాక్రోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫో మెసేజెస్ అనేవి లేదంటే ఎర్రర్ మెసేజెస్ అనేవి ఏంటంటే మీకు ఎన్ని ఎర్రర్స్, ఇన్ఫో అంటే జస్ట్ డిస్ప్లే పర్పస్. మీరు యూవిఎంలో ఇన్ఫో మెసేజెస్ వాడతారు. ఇప్పుడు మనం డాలర్ డిస్ప్లే ఎలా అయితే యూజ్ చేస్తున్నామో యూవిఎంలో వచ్చేసరికి ఇన్ఫో మెసేజెస్ని యూజ్ చేసుకుంటారు. లేదంటే యూవిఎం ఇన్ఫో కానీ, యూవిఎం ఎర్రర్ కానీ ఇలాంటివి యూజ్ చేస్తారనమాట. ఓకే, అక్కడ వచ్చినప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, క్లియరా? సో టిక్ డిఫైన్ ఎర్రర్స్, టిక్ డిఫైన్ ఇన్ఫో మెసేజెస్. సో ఏవైనా డీబగ్ చేసుకోవాలంటే కనుక మీరు టిక్ డిఫైన్ డీబగ్ అని చెప్పేసి యూజ్ చేసి దీని లోపల మీరు డిఫైన్ ఫైల్స్ని డిఫైన్ చేస్తారు. టిక్ ఇఫ్ డిఫైన్ డీబగ్. ఇఫ్ డిఫైన్ ఎందుకు, కండిషన్ వస్తే, అంటే ఇఫ్ నాట్ డిఫైన్ అంటే ఆ కండిషన్ రానప్పుడు. సో ఇఫ్ కండిషన్ ఏం చేస్తుంది, కండిషన్ వస్తే ట్రూ కండిషన్ చెక్ చేస్తుంది, లేదు రాకపోతే ఎల్స్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, ఆల్టర్నేట్ పాత్కి వెళ్తుంది. ఓకేనా? సో డీబగ్ మోడ్కి సేమ్ అదే ఎగ్జాంపుల్. డీబగ్ ఎగ్జాంపుల్ సమ్ క్లాస్ ట్రాన్సాక్షన్ తీసుకున్నట్టు transaction.sv. సో టిక్ ఇంక్లూడ్. సో ఇంక్లూడ్ ఫంక్షన్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంక్లూడ్ ఫైల్ వచ్చింది. వాట్ ఈజ్ ఇంక్లూడ్? ఇంక్లూడ్ అంటే దేని పర్పస్ కోసం యూజ్ చేసుకున్నారు, కాపీ పేస్ట్. అంటే ఒక ఫైల్ ఏదైతే ఉందో ఒక ఫైల్లో ఆ ఫైల్ని అనదర్ ఫైల్లో యూజ్ చేసుకోవాలి అంటే కనుక టిక్ ఇంక్లూడ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టిక్ ఇంక్లూడ్ transaction.sv, టిక్ ఇంక్లూడ్ transaction.sv. సో ఈ ట్రాన్సాక్షన్ ఫైల్ అనేది మీరు ఇంక్లూడ్ చేసేస్తున్నారు, అంటే ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే, అంటే మొత్తం ఫైల్ అంతా డేటా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు క్లాస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి రాశారు, లేదు క్లాస్ డ్రైవర్ అని చెప్పేసి రాశారు. ఓకే, ఈ డ్రైవర్ క్లాస్ అంతటిని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. టిక్ ఇంక్లూడ్ డ్రైవర్ .sv. సో అంటే ఈ ఈ ఈ డ్రైవర్ ఫైల్ అంతటిని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, సపోజ్ క్లాస్ మానిటర్ ఉంది, ఈ మానిటర్ ప్లేస్లో టిక్ ఇంక్లూడ్, సో టిక్ ఇంక్లూడ్ డ్రైవర్.sv అని చెప్పేసి మీరు ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఈ మానిటర్లో ఎవరుంటారు, డ్రైవర్ క్లాస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అలా. ఓకే, అన్నీ మిగతా అన్నీ ఇక్కడ ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే,
సో ఇక్కడ మీకు ఏం జరుగుతుంది, క్లాస్ అనేది టూ టైమ్స్ డిఫైన్ చేశారనుకోండి, క్లాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో అలాంటప్పుడు మల్టిపుల్ క్లాసెస్ని మనం తీసుకోకూడదు. క్లాస్ డిఫైన్ ట్వైస్, ఇలా ట్వైస్ 2 సార్లు డిఫైన్ చేయకూడదు, ఒకటే డిఫైన్ చేయాలి. ఓకే, ఇలా డిఫైన్ చేస్తే కనుక మీకు సో ట్రాన్సాక్ట్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఇట్ ఈస్ యూజ్డ్ అని చెప్పేసి డిఫైన్ చేస్తుంది అనమాట ఎర్రర్స్లో. ఓకే, అండ్ అగైన్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, క్లాస్ సమ్ సొల్యూషన్ టిక్ డిఫైన్ ట్రాన్సాక్షన్ డాట్ ఎస్వి, టిక్ ఇఫ్ నాట్ డిఫైన్, టిక్ డిఫైన్ 2 కన్సిడర్ చేసుకున్నారు. నాట్ డిఫైన్ అంటే అది రానప్పుడు, అది వస్తే డిఫైన్ ఫైల్ ఏంటి, ఆ క్లాస్ వచ్చినప్పుడు కన్సిడర్ చేసుకుంటుంది. సో అది టిక్ నాట్ డిఫైన్ అంటే ఆ క్లాస్ రానప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, సో నాట్ డిఫైన్. ఇఫ్ డిఫైన్ అంటే ఏంటి, కండిషన్ ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, టిక్ ఇఫ్ నాట్ డిఫైన్ అంటే ఈ కండిషన్ మీరు నాట్ డిఫైన్ ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో ఇప్పుడు మనిషి లేనప్పుడు వర్క్ చేయాలి, మనిషి ఉన్నప్పుడు వర్క్ చేయకూడదు. అది ఓకే, నాట్ డిఫైన్ అనేది. ఓకే, సేమ్ అలాగే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ట్రాన్సాక్షన్ డాట్ ఎస్వి, డ్రైవర్ డాట్ ఎస్వి ఇలాంటి కన్సిడర్ చేసుకోవచ్చు. సో టిక్ ఇంక్లూడ్ వర్సెస్ ప్యాకేజెస్. ప్యాకేజెస్లో ఏం చేస్తున్నాం మనం, ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్. సో ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ స్కోప్ రెజల్యూషన్ స్టార్ తీసుకుంటున్నాం. అంటే ఏం చేస్తుంది, ఇది కూడా సేమ్ రిఫరెన్స్ ఫర్ సింబల్స్ అండ్ నో కాపీ పేస్ట్. ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తుంది, రిఫరెన్స్ తీసుకుంటుంది, కాపీ పేస్ట్ ఏం చేయదు. కానీ టిక్ ఇంక్లూడ్ ఏం చేస్తుంది, కాపీ పేస్ట్ చేసేస్తుంది. అంటే అక్కడ ఉన్న ఫైల్ అంతటిని తీసుకొచ్చి కాపీ ద టెక్స్ట్ అండ్ దెన్ పేస్ట్ ద టెక్స్ట్. సో మొత్తం అంతటిని తీసుకొచ్చి ఒక చోట రాసేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, క్లాస్ ట్రాన్సాక్షన్ ఉంది, క్లాస్ డ్రైవర్ ఉంది, క్లాస్ మానిటర్ ఉంది. సో ఇక్కడ ప్యాకేజ్లో ఏం చేస్తున్నారు, ప్యాకేజ్ టీబీ ప్యాకేజ్, మై ప్యాకేజ్ అని చెప్పేసి టీబీ ప్యాకేజ్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, టిక్ ఇంక్లూడ్ ట్రాన్సాక్షన్ డాట్ ఎస్వి అంటే ఈ క్లాస్ ట్రాన్సాక్షన్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకున్నారు. అలాగే టిక్ ఇంక్లూడ్ డ్రైవర్ డాట్ ఎస్వి, డ్రైవర్ ట్రాన్సాక్షన్ అంత డ్రైవర్ క్లాస్ అంతటిని ఇక్కడ పెట్టేసుకున్నారు. అండ్ టిక్ ఇంక్లూడ్ మానిటర్ డాట్ ఎస్వి అంటే ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ ని మీరు ప్యాకేజ్ లో ప్లేస్ చేసుకున్నారు. ఈ ప్యాకేజ్ ని మీరు కాల్ చేసుకుంటే సరిపోతుంది, అప్పుడు అన్ని క్లాసెస్ మాడ్యూల్ టీవీలో వచ్చేస్తాయి. అర్థమైందా? కాపీ పేస్ట్ చేస్తుంది. క్లియరా? కంపైలర్ డైరెక్టివ్స్ అనేవి మీరు ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ బై ద సిస్టమ్ రెగ్యులర్ ప్రాసెసర్, ప్రీ ప్రాసెసర్ ఏదైతే ఉందో కంపైలేషన్ చేసే ముందు ప్రీ ప్రాసెసింగ్ చేసుకుంటుంది అనమాట. సో మీ డిఫైన్ ఫైల్స్, ఇంక్లూడ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మ్యాక్రోస్ ఫార్మేట్లో కానీ టెక్స్ట్ ఫార్మేట్లో కానీ ప్లేస్ చేసేస్తూ ఉంటుంది. టిక్ డిఫైన్ అయితే టెక్స్ట్ రీప్లేస్మెంట్ చేస్తుంది, టిక్ ఇంక్లూడ్ అయితే కనుక కాపీ పేస్ట్ చేసేస్తుంది మొత్తం ఫైల్ అంతటిని. ఓకే, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్యాకేజ్ అండ్ ప్యాకేజ్ టీవీలో రాయాలి. సో కంపైలర్ డైరెక్టివ్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, టిక్ టైమ్ స్కేల్ 1 nanosecond by 1 picosecond. సో జనరల్ యూసేజ్ 1000 అనేది డిలే ఎవ్రీ టైమ్ యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ టిక్ డిఫైన్ డేటా విడ్త్ ఈక్వల్ టు 32. ఓకే, విడ్త్ వచ్చేసరికి డేటా విడ్త్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నారో అది అన్ని ప్లేసెస్లో 32 అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టిక్ డిఫైన్ యాడ్ a+b. సో టిక్ డిఫైన్ సబ్ట్రాక్షన్ a-b, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ ఫంక్షన్స్ అన్నిటిని మీరు డిఫైన్ చేసుకుంటున్నారు. దెన్ టిక్ డిఫైన్ డిస్ప్లే ఇన్ఫో. ఈ డిస్ప్లే ఇన్ఫోలో ఏం చేస్తున్నారు, మల్టీ లైన్ మైక్రో చెప్పాం కదా, నేమ్, ఏజ్, సాలరీ. సో ఈ మూడింటిని డిస్ప్లే చేసుకుంటున్నాడు. జస్ట్ టిక్ డిఫైన్ డిస్ప్లే ఇన్ఫో అని చెప్పేసి డిఫైన్ చేశాడు. ఆ ఇన్ఫోలో నేమ్, ఏజ్, సాలరీ మూడింటిని డిస్ప్లే చేసుకుంటున్నాడు. సో నేమ్ పర్సెంటైల్ అండ్ దెన్ ఏజ్ పర్సెంటైల్
ఏజ్ percentile 0t, salary percentile 0t. So multi-lane macros, single lane macros, multi-lane macros, and then string macros. String macros అంటే మీకు NVIDIA అలా ప్రింట్ అయిందో సేమ్ అలాగే టిక్ డిఫైన్ గ్రీటింగ్స్ నేమ్. సో నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి. $display hello percentile వెల్కమ్ టు సిస్టమ్ వెరిలో నేమ్ ఇచ్చేసరికి గ్రీటింగ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో దెన్ ఫంక్షన్ మ్యాక్రోస్ యొక్క ఫంక్షన్స్ అంటే కలర్ వాల్యూ, కలర్, డీకోడ్ కలర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసుకున్నాడు. ఓకే. అండ్ క్లాస్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్, అడ్రస్, డేటా, ఫంక్షన్ వాయిడ్, సో అండ్ క్లాస్ చేసుకున్నాడు. మాడ్యూల్, సో మాడ్యూల్ కంపైలర్ డైరెక్టివ్స్ ఏమో ఇన్సైడ్ దట్ టైప్ డెఫ్ ఇంట్ సమ్ వాల్యూస్, ఇక్కడ ఏవైతే వాల్యూస్ తీసుకున్నాడో అంటే ఇంటిజర్ డేటా టైప్ డెఫ్ ఇంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు. ఇంట్లో రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ కి సంబంధించి తీసుకున్నాడు కదా ఇక్కడ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి కలర్స్ ని ఇంప్లిమెంట్ చేశాడు కదా, కలర్స్ కి రిలేటెడ్ టైప్ డెఫ్ లిస్ట్ అని చెప్పేసి కలర్స్ హ్యాండిల్ టీ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే. దెన్ సో ఫంక్షన్ ఆటోమేటిక్ ఇంటిజర్ ఫంక్షన్ డీకోడ్. సో ఏం చేస్తున్నాడు, కలర్స్ కి సమ్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాడు. కలర్, కేస్ కలర్, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో ఏం రిటర్న్ చేస్తున్నాడు, రెడ్ అయితే రిటర్న్ 100, బ్లూ అయితే రిటర్న్ 200, అండ్ దెన్ బ్లూ అయితే రిటర్న్ 300 వాల్యూస్ ని డిఫైన్ చేస్తున్నాడు. ఏ కలర్ మెన్షన్ చేయబోతే సో -1 ని డిఫైన్ చేస్తున్నాడు. ఓకే. ఎండ్ ఫంక్షన్. దెన్ క్లాస్ కి రిలేటెడ్ హ్యాండిల్ ఏమో టిఆర్, అండ్ దెన్ ఇంటిజర్ ఏబి. సో ఇక్కడ అడ్రస్ డేటా తీసుకున్నాడు కదా, దానికి రిలేటెడ్ డేటాస్ ని కన్సిడర్ చేసుకున్నాడు. ఓకే. ఏబి అని చెప్పేసి తీసుకున్నాడు. దెన్ క్లాస్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, రైట్? ఆఫ్టర్ దట్ ఇనిషియల్ బిగిన్ డిఫైన్స్ సింపుల్ మ్యాక్రోని జస్ట్ డిస్ప్లే చేస్తున్నాడు. అండ్ దెన్ ఇన్సైడ్ సింపుల్ మ్యాక్రోస్ అంటే డేటా విడ్త్ ని కన్సిడర్ చేసుకున్నాడు కదా ఫస్ట్. సో డేటా విడ్త్ ఈక్వల్ టు ఎంత, 32. ఓకే. డేటా విడ్త్ ని డిస్ప్లే చేస్తున్నాడు. ఓకే. దట్ ఈస్ సింపుల్ మ్యాక్రో. డేటా విడ్త్ ఈక్వల్ టు percentile 0t టిక్ డేటా విడ్త్. ఓకే. సో మనం జనరల్గా ఏం రాస్తాం, డేటా విడ్త్ అని రాయాలి, కానీ టిక్ డేటా విడ్త్ రాస్తాం. టిక్ డేటా విడ్త్ అంటే ఆ డేటా విడ్త్ అనేది ఆటోమేటిక్గా అపేర్ అవుతుంది ఇక్కడ. /n పారామీటరైజ్డ్ మ్యాక్రోస్ అంటే మీరు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ తీసుకున్నారు కదా, ఏబి వాల్యూస్కి వాల్యూస్ అసైన్ చేశాడు. ఓకే. సో a, b ఇక్కడ 20, 50. సో a ఈక్వల్ టు 50, b ఈక్వల్ టు 20. ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మీకు ఎడిషన్కి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, మ్యాక్సిమం వాల్యూస్ కూడా వస్తాయి. మల్టీలైన్ మ్యాక్రోస్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, నా నేమ్ ఇచ్చుకున్నాను, ఏది ఇచ్చుకున్నాను, సమ్ ఏదో ఎగ్జాంపుల్గా ఇచ్చాను జస్ట్. ఓకే. నేము, ఏజ్, శాలరీ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. దెన్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ ఫంక్షన్ కలర్స్ తీసుకున్నాం కదా, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో. సో కలర్స్ని కాల్ చేస్తుంది. అండ్ దెన్ స్ట్రింగ్ మ్యాక్రోస్. సో గ్రీటింగ్స్ ఇన్కేస్ అని చెప్పేసి నేమ్కి గ్రీటింగ్స్ డిఫైన్ చేస్తుంది, ఆ నేమ్ ప్రింట్ చేస్తుంది. దెన్ క్లాస్కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, అడ్రస్, డేటా, $display చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్స్. దెన్ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే. సో ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. maximum values, macro, substitution, addition, subtraction, multiplication, division. సో వాల్యూస్ వచ్చాయి. అండ్ దెన్ ఎస్కేప్ సీక్వెన్సెస్ మల్టిపుల్ లేన్స్ లో మీరు సిస్టమ్ వేరియబుల్కి హాయ్ చెప్పారు. సో దానికి రిలేటెడ్ ఎస్కేప్ ఫంక్షన్స్ వచ్చినాయి. క్లాస్ కి రిలేటెడ్ ట్రాన్సాక్షన్, అడ్రస్, డేటా ఏదైతే ఇచ్చారో వాల్యూస్ అవి ప్రింట్ అయినాయి. అండ్ దెన్ స్ట్రింగ్ నేమ్. సో స్ట్రింగ్ కి రిలేటెడ్ మ్యాక్రోస్. ఫంక్షన్ రిలేటెడ్ మ్యాక్రోస్ అంటే కలర్స్. అండ్ దెన్ స్ట్రింగ్ రిలేటెడ్ మల్టీ లేన్స్ లో స్ట్రింగ్స్ డిఫైన్ చేశారు కదా అది. అండ్ పారామీటరైజ్డ్ మ్యాక్రోస్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ వాల్యూస్ ఏవైతే ప్రింట్ అవుతున్నాయో వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తుంది. క్లియర్? కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సేమ్ అలాగే పారామీటర్స్, సిస్టమ్ వేరియబుల్ పారామీటర్స్ కూడా ఉంటాయి. మీకు పారామీటర్స్ ఏంటి, విడ్త్, డెప్త్, సేమ్ ఏవైతే తీసుకున్నారో అవే విడ్త్, డెప్త్ ని కూడా ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకుంటారు. టిక్ డిఫైన్ ఫైల్ ఎలా అయితే తీసుకున్నారో సేమ్ అలాగే
పారామీటర్స్ కూడా తీసుకుంటారు. పారామీటర్స్ అనేవి మెయిన్‌గా దేనికోసం యూజ్ చేసుకుంటారు? మాడ్యూల్‌ని కాన్ఫిగర్ చేయాలి కదా! మాడ్యూల్‌ని ఏమన్నా కాన్ఫిగర్ చేయాలంటే కనుక మీరు పారామీటర్స్‌ని తీసుకుంటారు. హ్మ్. సో, ఇది కంపైలేషన్ ఆ! డెప్త్ ఇక్కడ చూసారా? డి విడ్త్, అండ్ ఐ విడ్త్. సో, ఇలా డిఫరెంట్ పారామీటర్స్‌ని మెన్షన్ చేసుకున్నాం. పారామీటర్ మాడ్యూల్, పారామీటర్ డేటా విడ్త్, ఐడీ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాం చూసారా? అలా. సో, దీన్ని మనం మాడ్యూల్ పారామీటర్స్‌ని ఓవర్‌రైడ్ కూడా చేయొచ్చు కదా! ఓవర్‌రైడ్ చేయొచ్చు. హ్మ్. ఓకే. సో, మీరు లేదు. మాడ్యూల్ యాడర్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు ఆహ్, డియూటీ హ్మ్. మీరు డియూటీ ఆ! హ్మ్. మీ మాడ్యూల్ యాడర్ ఉంది. యాడర్ అనేది డియూటీ. డియూటీలో పారామీటర్ విడ్త్ అని తీసుకున్నారు. ఆ విడ్త్‌ని మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారు. లేదంటే మార్చాలనుకుంటున్నారు. లేదు మాడ్యూల్ యాడర్ 8 అని చెప్పేసి ఉంది. దానికి రిలేటెడ్ విడ్త్స్ ఇక్కడ 8, 7 ఉన్నాయి. సో, ఇది మీరు పారామీటర్ యూజ్ చేయకపోతే ఇలా మార్చుకోవాలి. సో, ప్రతి యాడర్ 8కి గాని, 16 గాని, 32కి గాని వర్క్ చేయాలంటే ప్రతి దానికి మీరు డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ రాయాలి. అలా కాకుండా మీరు పారామీటరైజ్డ్ తీసుకుంటే కనుక మీ విడ్త్‌ని చేంజ్ చేస్తే చాలు. 8, 16, 32, 64 సేమ్ ఆర్‌టిఎల్‌కి, సేమ్ కోడ్‌కి మీరు విడ్త్‌ని చేంజ్ చేస్తున్నారు. ఓకే. అది. సో, ఇక్కడ చూడండి పారామీటర్ అంటే దేనికోసం యూజ్ చేసుకున్నాం? కంపైలేషన్ టైమ్‌లో మాత్రమే సెట్ చేసుకుంటుంది. అండ్ దెన్ సిమ్యులేషన్ టైమ్‌లో ఇది మార్చదు. చేంజ్ చేయదు. ఓకే. సో, ఇక్కడ చూడండి టీవీ ఫ్యాక్టరీ ఉంది. టీవీ ఫ్యాక్టరీ వాడు ఏం చేస్తున్నాడు వాడు సేమ్ టీవీ డిజైనే 32 ఇంచ్ డిజైన్ చేస్తాడు, 43 డిజైన్ చేస్తాడు, 55 డిజైన్ చేస్తాడు, 65 డిజైన్ చేస్తాడు. సేమ్ ప్రాసెసర్, సేమ్ కంపెనీ. సో, సేమ్ అంతా. జస్ట్ డిస్‌ప్లే మారుస్తాడు అంతే కదా! సో, ఏం మార్చడింకా. సైజ్‌ని చేంజ్ చేసుకుంటాడంతే. సో, సైజ్‌ని చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ నేను కొత్త కోడ్ రాసి, మళ్ళీ దానికి ఎగ్జిక్యూట్ చేసి, మళ్ళీ ఇదంతా చేయాలంటే కష్టం. సేమ్ ఆర్‌టిఎల్ ఉండాలి. విడ్త్స్ మార్చాలనమాట. డిఫరెంట్ విడ్త్స్, డిఫరెంట్ డెప్త్స్ వీటిని కాన్ఫిగర్ చేయడానికి మనం పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. పారామీటర్స్ మేక్స్ మాడ్యూల్ రీయూజబుల్, స్కేలబుల్ అండ్ కాన్ఫిగరబుల్. ఓకే. మీరు రీయూజబుల్ చేసుకునేటట్టుగా గానీ, మెజర్ చేసుకునేటట్టుగా గానీ, అండ్ దెన్ కాన్ఫిగర్ చేసుకునేటట్టుగా గానీ యూజ్ అవుతుంది. అది. ఓకే. కంపైల్ టైమ్ సెట్టింగ్ ఆర్ కాన్ఫిగరేషన్ నాబ్ అంటే మీరు సిమ్యులేట్ చేస్తారు కదా! అంటే ఎగ్జిక్యూట్ చేస్తారు కదా కోడ్‌ని. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీరు ఏదైతే డూ స్పేస్ రన్ డాట్ డూ అని చెప్పేసి మీరు ఏదైతే సిమ్యులేషన్ ఇచ్చారో మీ సిమ్యులేషన్‌లో డిజైన్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, డిజైన్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. టీబీ ఫైల్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. టీబీ ఫైల్ ఏమో సిమ్యులేషన్ చేస్తుంది. డిజైన్ ఫైల్ ఏమో కంపైలేషన్ చేస్తది. ఓకే. సో, డిజైన్ ఫైల్‌ని కంపైల్ చేయాలి. టీబీ ఫైల్‌ని సిమ్యులేట్ చేయాలి. ఓకే. సో, ఈ కంపైల్ అవ్వే ముందే మీ పారామీటర్ యొక్క వాల్యూ చేంజ్ చేసేస్తుంది. అంటే డిజైన్ అనేది కంపైల్ అవ్వే ముందే మీ పారామీటర్ యొక్క వాల్యూస్‌ని చేంజ్ చేసేస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ పారామీటర్ వాల్యూ 8 ఉంది. దాన్ని 16 చేయాలి. సో, మీది కంపైల్ అవ్వే ముందే మీ చే చే మార్చేస్తుంది. 16కి మార్చేస్తుంది. లేదు 32కి మారుస్తుంది. ఓకే. సో, 16 గాని, 32 గాని, 64 గాని ఈ డిజైన్ అనేది కంపైల్ అయ్యే ముందే చేంజ్ చేసేస్తుందనమాట. సిమ్యులేషన్ టైమ్‌లో అసలు మార్చదు. ఓకే. సిమ్యులేషన్ టైమ్‌లో ఏ డిజైన్‌కి సంబంధించిన పారామీటర్స్‌ని, కాన్స్టెంట్స్‌ని చేంజ్ చేయదనమాట. సేమ్ అలానే ఉంచేస్తుంది. అది. ఓకే. అదే చెప్తున్నాడు. సెట్ డ్యూ ఆ! సేమ్ కాన్ఫిగరేషన్ నాబ్ అంటే మీరు విడ్త్ అనేది తీసుకుంటున్నారు కదా! సో, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక డివైస్‌కి నాబ్‌ని ఫిక్స్ చేయండి అని చెప్పేసనంటారు. అంటే దాన్ని పట్టుకొని మీరు ఏదైనా ఆపరేట్ చేసుకోగలరు. సేమ్ అలానే ఇక్కడ పారామీటర్ విడ్త్ అనేది మీ కాన్ఫిగరేషన్ నాబ్. ఈ విడ్త్‌ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. అది. హ్మ్. సో, సెట్ డ్యూరింగ్ కంపైలేషన్. కంపైలేషన్ టైమ్‌లోనే మాత్రం సెట్ చేస్తుంది. సిమ్యులేషన్ టైమ్‌లో చేంజ్ చేయదు. కెనాట్ చేంజ్ డ్యూరింగ్ సిమ్యులేషన్. ఓకే.
సో మాడ్యూల్స్ని రీయూజబుల్ చేసేటప్పుడు కంపైలేషన్ టైంలో ఎటువంటి చేంజ్ చేయదన్నమాట. ఓకే, కంపైలేషన్ టైంలో కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. సో వేరియబుల్స్ ఇన్ రన్ టైమ్ వాల్యూస్లో వేరియబుల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్. ఏం చేస్తున్నారు? మాడ్యూల్ మై మాడ్యూల్. ఓకే, మాడ్యూల్ నేమ్, మాడ్యూల్ మై మాడ్యూల్ నేమ్, పారామీటర్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఈ విడ్త్ అనేది ప్రతి వేరియబుల్కి అప్లికబుల్ చేసుకోవచ్చు. లేదు మాడ్యూల్ యాడ్ తీసుకున్నది పారామీటర్ విడ్త్. సో ఇన్పుట్ లాజిక్ విడ్త్ -1 down to 0 a, b సమ్ అండ్ క్యారీ అని చెప్పేసి లేదు సమ్ తీసుకున్నాం. సో అసైన్ సమ్ ఈక్వల్ టు a+b. సో ఇది మీ జనరల్ మాడ్యూల్. దీన్ని మీరు ఓవర్ రైడ్ చేయాలి అనుకుంటున్నారు. అంటే ఈ విడ్త్ 8 కాస్త 62 చేయాలనుకుంటున్నారు, 32 చేయాలనుకుంటున్నారు. ఓకే, సో జస్ట్ ఏం చేస్తారు? మీ మాడ్యూల్ నేమ్ హ్యాష్, సో ఎంతకి చేంజ్ చేయాలనుకుంటున్నారు? 16 చేయాలనుకుంటున్నారు. సో దెన్ 16 ఆఫ్ యువర్ డియూటీ నేమ్. ఓకే, ఆఫ్ డియూటీ అంటే యూజర్ డిఫైన్డ్ నేమ్ని మీరు కన్సిడర్ చేసుకుంటారు. దెన్ ఇక్కడ డాట్ విడ్త్ ఆఫ్ సమ్ 16 అని, లేదు డాట్ విడ్త్ ఆఫ్ సమ్ 32 అని చెప్పేసి ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకేనా? సో పారామీటర్స్ని మీరు ఓవర్ రైడ్ చేసేటప్పుడు ఎలా చేసుకుంటారు? ఇన్స్టాన్షియేషన్ చేసేటప్పుడు నార్మల్గా చేస్తారు. సో ఓవర్ రైడ్ చేయాలనుకుంటే కనుక మీరు నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్ చేస్తారు కదా. డాట్ విడ్త్ ఆఫ్ 16 అంటే ఈ డియూటీ లోపల మీరు ఏదైతే మారుస్తున్నారో ఆ డియూటీ లోపల మార్చేదాన్ని ఇక్కడ అప్లికబుల్ అయిపోతుంది. ఓకే, క్లియరా? ఆల్రెడీ లేదంటే మీరు వెరిలాగ్లో డిఫైన్ పారామ్స్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నారు కదా, డెఫ్ పారామ్. ఓకే, డెఫ్ పారామ్ అని చెప్పేసి మీ డియూటీ నేమ్ ఏంటి? యాడర్ సంథింగ్, యాడర్ డాట్. ఓకే, సో యాడర్ డాట్ ఏదో ఒక నేమ్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. యాడర్ డాట్ విడ్త్ అని చెప్పేసి డిఫైన్ చేయొచ్చు. యాడర్ డాట్ విడ్త్ ఈక్వల్ టు 32 అంటే అప్పుడు ఏమవుతుంది? మీ యాడర్ యొక్క విడ్త్ చేంజ్ అయిపోతుంది. ఓకే, కానీ మనం ఓవర్ రైడింగ్ టెక్నిక్లో ఈ డిఫైన్ పారామ్స్ అనేది ఓల్డ్ టెక్నిక్. ఇదేం మనం యూజ్ చేయట్లేదు ఇప్పుడు ప్రెసెంట్. సో మనం మెయిన్గా యూజ్ చేసే టెక్నిక్ ఏంటి? మీ డిజైన్ నేమ్ యాడర్ అని చెప్పేసి ఏదైతే రాశారో యాడర్ సమ్ హ్యాష్ 8 అయితే 8, 16 అయితే 16, మీరు ఎంతకైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది. అండ్ దెన్ డియూటీ 1. ఓకే, డియూటీ 1 డాట్ ఆఫ్ ఇక్కడ మీరు విడ్త్ తీసుకొని విడ్త్ ఆఫ్ 32కి మార్చేయండి. ఓకే, 8 కాస్త 32కి మారిపోతుంది. ఓకే, సో ఈ ప్రొసీజరే మెయిన్గా మనం ఓవర్ రైడింగ్ టెక్నిక్లో యూజ్ చేసేది. ఓకే, నేమ్ బేస్డ్ ఎప్పుడైతే డాట్ యూజ్ చేసుకున్నామో అది నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. ఓకే, సేమ్ కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు కౌంటర్కి మీరు చూడండి ఇక్కడ కౌంటర్ 4, కౌంటర్ 8, కౌంటర్ 16. ఎవ్రీ టైం నేను చేంజ్ చేయాలంటే కష్టం కదా. ప్రతిసారి కౌంటర్కి సంబంధించిన వాల్యూస్ నేను చేంజ్ చేయాలంటే నా వల్ల కాదు. అందుకనే పారామీటరైజ్ చేసుకుని ఓవర్ రైడ్ చేసేస్తాను. ఓవర్ రైడ్ చేసేస్తే విడ్త్ ఈక్వల్ టు 4 అయితే 16 కౌంట్ చేస్తుంది. అండ్ దెన్ 8 అయితే కనుక 255 కౌంట్ చేస్తుంది. 16 అయితే కనుక 65535 కౌంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, మీరు ఇక్కడ జస్ట్ C1 అనేది యూజర్ డిఫైన్డ్ నేమ్. కౌంటర్ 1, కౌంటర్ 2, కౌంటర్ 3 అని చెప్పేసి తీసుకున్నారు. ఎన్నిసార్లు అయినా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 సార్లు తీసుకునే బదులు 16 తీసుకున్నారనుకోండి, 16 తీసుకున్నప్పుడు 8కి సపోర్ట్ చేస్తుంది. అండ్ దెన్ దీనికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? 4కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైనా మీరు హైయెస్ట్ విడ్త్ తీసుకుంటే ఆ విడ్త్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అనేది చేస్తుంది అనమాట. ఓకే, సో సేమ్ పారామీటర్ నేమ్ బేస్డ్ పారామీటర్ పాసింగ్ మీకు చెప్పాను కదా. డాట్ విడ్త్ ఆఫ్ 16 అని చెప్పేసి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటే కనుక మల్టిపుల్ టైమ్స్ మీరు ఓవర్ రైడ్ చేసుకోండి. ఓకే, సో అంటే విడ్త్ డెప్త్, సో సేమ్ అలాగే అడ్రస్ విడ్త్ అడ్రస్ డెప్త్ ఉన్న సేమ్ దాన్ని కూడా ఇక్కడ మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద జనరిక్ పారామీటర్స్. అండ్ దెన్ FIFO పారామీటర్స్, లోకల్ పారామీటర్స్ మీరు ఓవర్ రైడ్ చేయలేరు. లోకల్ పారామ్స్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటారు కదా, దాన్ని ఇప్పుడు ఎప్పుడు ఓవర్ రైడ్ చేయలేరు. ఓకే,
same types of parameters like సో సమ్ టైప్ టీ అని చెప్పేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏవైతే వాల్యూస్ తీసుకుంటున్నారో విత్ రెస్పెక్ట్ టు టైప్ టీ ఆర్ ఎన్ అని చెప్పేసి కూడా టైప్ బేస్డ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, స్టోరేజ్ హ్యాష్ ఇంట్, హ్యాష్ బైట్, హ్యాష్ లాజిక్ అని చెప్పేసి తీసుకున్నారు కదా. సో ఏదైతే టైప్ డేటా టైప్ తీసుకున్నారో దాన్ని కూడా మీరు ఓవర్ రైట్ చేయొచ్చు. అంటే ఇంటిజర్ కానీ బైట్ కానీ బిట్ కానీ దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. దెన్ సమ్ సి లాగ్ 2 అని చెప్పేసి వాడతారు. ఎప్పుడైనా సి లాగ్ 2 అని చెప్పేసి వాడారు అనుకోండి, సో ఎప్పుడు ఏమవుతుంది, లాగ్ బేస్ 2 కదా 8 అయితే దెన్ విడ్త్ ఎంత అవుతుంది వాల్యూ, సి లాగ్ 2 ఆఫ్ 8 అంటే సో 3 అవుతుంది వాల్యూ. ఓకే, సో సేమ్ అలాగే 16 తీసుకున్నారు అనుకోండి, సారీ 4 అవుతుంది. అంటే ఏం లేదు, జస్ట్ మీరు లాగ్ 2తో అప్లై చేస్తున్నారు అంతే. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో బేస్ 2 ఉంటే తీసుకోవచ్చు. లాగ్ 2 బేస్ 2 అంటే బైనరీ కదా మ్యాక్సిమం. సో లాగ్ 2 బేస్ 2 వాల్యూ 1 కాబట్టి మీరు 10 తీసుకోవచ్చు, లాగ్ ఏ తీసుకోవచ్చు, కానీ ఇవి మనం ఎక్కువ యూజ్ చేయము బైనరీ కాబట్టి లాగ్ 2 బేస్ 2 తీసుకుంటాం. ఓకే, సో డెప్త్ 256 ఇచ్చాడు. టైప్ టీ అంటే మీరు ఇంటిజర్ టైపు లేదంటే బైట్, సో ఇవి తీసుకుంటున్నారు కదా, సో వాటిని మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టైప్ టీ ఈక్వల్ టు ఇంట్ వాడారు కదా, ఈ టైప్ టీ ఈక్వల్ టు ఇంట్ బదులు బైట్ వాడుకోండి, లేదు టైప్ టీ బదులు స్ట్రింగ్ వాడుకోండి. ఓకే, మీరు పారామీటరైజ్డ్ డేటా టైప్స్ తీసుకుంటున్నారు కదా, డేటా టైప్స్లో ఇంటిజర్, బైట్, బిట్ ఏవైతే తీసుకుంటున్నారో దాన్ని కూడా మీరు పారామీటరైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు టీ డేటా అని వాడారు, ఆ టీ ప్లేస్లో ఇంటిజర్ వాడుకోండి, బైట్ వాడుకోండి, బిట్ వాడుకోండి, లాజిక్ వాడుకోండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఇన్స్టాన్షియేషన్. ఇక్కడ చూసారు ఇంటిజర్ టైప్ చేశాడు, బైట్ టైప్ చేశాడు, లాజిక్ టైప్ చేశాడు. సో ఎందుకు పారామీటరైజ్ చేసాం కాబట్టి టైప్కి, డేటా టైప్కి మనం పారామీటరైజ్ చేసాం కాబట్టి మీ ఇష్టం ఏదైనా డేటా టైప్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో మల్టీప్లెక్సర్ యొక్క పారామీటరైజ్డ్ మాడ్యూల్ మల్టీప్లెక్సర్ కన్సిడర్ చేసుకున్నారు, దాన్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటే సో ఇన్స్టాన్షియేషన్ డిఫైన్ params మీకు చెప్పాను కదా, డెఫ్ params డాట్ విత్ డియూటీ డాట్ విత్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. అది ఓల్డ్ ఫ్యాషన్, సో దాన్ని మనం పెద్దగా యూజ్ చేయము. సో న్యూ ఫ్యాషన్ వచ్చేసరికి నేమ్ బేస్డ్ పారామీటరైజ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటాం. ఓకే, సో జస్ట్ ఒక పారామీటరైజ్డ్ మోడల్కి చూడండి ఎగ్జిక్యూషన్. ప్యాకేజ్ పారామీటర్స్ సేమ్ టిక్ డిఫైన్ డేటా విత్ ఈక్వల్ టు 32, ఐడి ఈక్వల్ టు 8. సో డిఫైన్ ఫైల్స్ యూజ్ చేసుకున్నాడు. డిఫైన్ ఫైల్స్ ద్వారా మీరు డేటా విత్ ఎక్కడైతే ఉందో డేటా డబ్ల్యూ అనేది ఎక్కడైతే ఉందో దాన్ని 32 తీసుకోవాలి, ఐడి డబ్ల్యూ ఎక్కడైతే ఉందో దాన్ని 8 తీసుకోవాలి. ఓకే, ఆ వాల్యూస్ ఎక్కడైనా యూజ్ చేస్తే కనుక వాల్యూస్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. మాడ్యూల్ పారామ్ ఎగ్జాంపుల్స్. సో పారామీటర్ డేటా విత్ ఈక్వల్ టు 8, పారామీటర్ ఐడి విత్ ఈక్వల్ టు 4. సో మీరు ఏవైతే సిగ్నల్స్ తీసుకున్నారో ఆ సిగ్నల్స్కి పారామీటరైజేషన్ మాడ్యూల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఇనీషియల్ బిగిన్, సో డేటా విత్, ఐడి విత్. సో దిస్ ఇస్ డిజైన్ కోడ్. ఓకే, డిజైన్ కోడ్లో మీరు జస్ట్ పారామీటర్స్ని పాస్ చేస్తున్నారు. మాడ్యూల్ టీబీ. సో చూడండి ఇక్కడ డేటా ఆఫ్ 8 tick 25. సో వాల్యూస్ని అసైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏవైతే డేటా ఉందో ఆ డేటాకి వాల్యూని అసైన్ చేస్తున్నారు, ఐడికి ఏదైతే వాల్యూ ఉందో వాల్యూని అసైన్ చేసేస్తున్నారు. దెన్ డేటా విత్ ఆఫ్ 16 కింద మార్చేశారు, 8 కింద మార్చారు. అండ్ దెన్ సెకండ్ పారామీటర్కి వాల్యూస్ చేంజ్ చేశారు అగైన్. సో ఇక్కడ చూసారా టిక్ డేటా డబ్ల్యూ, ఐడి డబ్ల్యూ అని చెప్పేసి వాడుకున్నాడు. సో ఐడి డబ్ల్యూ, డేటా డబ్ల్యూ అంటే ఈ వాల్యూస్ వస్తాయి, అంటే 32, 8 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ మనం లోకల్ పారామీటర్స్లో తీసుకున్నవి రావు, అంటే మాడ్యూల్ లోపల ఉన్న పారామీటర్స్లో తీసుకున్నవి రావు.
ఓకే. సో ఇది మ్యాక్రో బేస్డ్ పారామీటర్ పాసింగ్. పారామీటర్స్ కూడా పాస్ చేస్తున్నారు బట్ మ్యాక్రో బేస్డ్. అండ్ దెన్ param examples like data width equal to 64, id equal to 16. ఇవన్నీ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్. ఓకే. సో రన్ చేయండి. ఓకే, ప్రతిదీ వాల్యూ వస్తుంది. మాడ్యూల్ పారామీటర్ అనేది జస్ట్ ఇక్కడ దాకా మీ డిజైన్ కోడ్. సో దీనికి ఇనిషియల్ బిగిన్లో జస్ట్ డిస్ప్లే పర్పస్ చూసి యూజ్ చేసుకున్నాడు, అందుకని టెస్ట్ బెంచ్ సైడే రాశారు. ఓకేనా. సో లేదు సో పారామీటరైజ్డ్ మాడ్యూల్ అంతే. అంటే ఫంక్షనాలిటీ ఏం లేదు. ఫంక్షనాలిటీ ఏమన్నా ఉంటే నేను ఇక్కడ రాసుకున్నాను రైట్ హ్యాండ్ సైడ్లో. ఫంక్షనాలిటీ ఏం లేదు కాబట్టి జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం కాబట్టి నేను సో వాటిని డిస్ప్లే చేస్తాను. ఓకే, ఫైనల్ బ్లాక్. ఫైనల్ బ్లాక్ ఎలా వర్క్ అవుతుంది, ఎందుకు యూజ్ అవుతుంది ఫైనల్ బ్లాక్ అనేది? మీరు ఇప్పుడు వరకు ఇనీషియల్ బిగిన్ బ్లాకే చూసారు. సో ఇనీషియల్ బిగిన్తో పాటు ఫైనల్ బ్లాక్ కూడా ఉంటుందన్నమాట. సో ఫైనల్ బ్లాక్ అనేది జస్ట్ అంటే అంతా అయిపోయిన తర్వాత సిమ్యులేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఫైనల్ బ్లాక్ అనేది. అంటే ఫైనల్ బ్లాక్ అనేది సిమ్యులేషన్ కంప్లీట్ అయిపోయింది అనే టైంలో మీకు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే. అంటే ఇక్కడ జస్ట్ ఫైనల్ బ్లాక్లో మీకు ఏమేమి ఎగ్జిక్యూట్ చేస్తుందంటే, ఇప్పుడు మీకు ఏదైనా కవరేజ్ రిపోర్ట్ చూడాలి, ఆ కవరేజ్ రిపోర్ట్ ఏమైనా కావాలంటే ఫైనల్ బ్లాకే చూసుకుంటుంది. అంటే కోడ్ అంతటిని క్లీన్ చేస్తుంది అనమాట. సిమ్యులేషన్ ఎండ్ అయ్యేసరికి మొత్తం కోడ్ అంతటిని క్లీన్ చేసి మొత్తం అన్ని టెస్ట్ కేసెస్ని, అంటే టెస్ట్ కేస్ రిపోర్ట్స్ ఏమన్నా కావాలంటే స్టాటిస్టిక్స్కి స్టాటిస్టిక్స్ని ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే. మనం సిమ్యులేషన్ స్టార్టింగ్లో ఇనీషియల్ బిగిన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. అంటే సిమ్ అంతే. ఫైనల్ బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఫైనల్ బిగిన్ ఇది ఏం చేస్తుందంటే క్లీనప్ కోడ్ని క్లీనప్ చేసేస్తుంది. అంటే సో సింపుల్గా చెప్పాలంటే ఫైనల్ బ్లాక్ అనేది స్టాటిస్టిక్స్ని ప్రింట్ చేయడం కానీ, కవరేజ్ రిపోర్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం కానీ, లాగ్ ఫైల్స్ని క్లోజ్ చేయడం కానీ, మెమరీని ఫ్రీ చేయడం, ఇలాంటివన్నిటిని ఇక్కడ ఫైనల్ బ్లాక్లో ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్స్ ఆటోమేటికల్లీ ఎట్ ద simulation end. So exactly once at a zero simulation time after $finish cannot contain timing controls. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా డాలర్ ఫినిష్ అనేది ఎప్పుడైతే రాశారో $finish దగ్గర ఎంతైతే డిలే ఇచ్చారో ఆ డిలే దగ్గరే ఎండ్ అయింది అని చెప్పేసి మీకు సిమ్యులేషన్లో కనిపిస్తుంది. ఇంక ఈ సిమ్యులేషన్ టైం $finish తర్వాత ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది ఇంకేమీ ఎక్స్ట్రా టైం అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వదు. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఏం చెప్తాను మీకు, మీ యొక్క ఫీడ్బ్యాక్ నేను చెప్పాలి, అంతే కదా. అంటే ఆ ఫీడ్బ్యాక్ నేను చెప్పాలి అంటే మీ యొక్క స్టాటిస్టిక్స్, అంటే మీరు ఈ ఎస్విలో ఎంతలా చెప్పారు, అండ్ దెన్ యూవిఎంలో ఏం చెప్పారు, వెరిలాగ్లో ఏమేమి ఆన్సర్ చేశారు, అండ్ దెన్ డిజిటల్స్లో ఎలా ఆపరేట్ చేశారు, అండ్ దెన్ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంది, కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నారా లేదా, అండ్ దెన్ చెప్పింది వినగలుగుతున్నారా లేదా, యాప్టిట్యూడ్ నాలెడ్జ్ బాగుంది, సో లాజికల్ థింకింగ్ అనేది చేస్తున్నారు, ఇలాంటివంతా నాకు ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ ఫామ్ నేను సబ్మిట్ చేస్తాను. సేమ్ అదే కదా ఇక్కడ కూడా జరిగేది. సో ఫైనల్ బ్లాక్ అనేది కూడా ఏం చేస్తుందంటే మీ కవరేజ్ రిపోర్ట్స్ ఏమున్నాయి, ఎర్రర్స్ ఏమన్నా వచ్చాయా, సో ప్యాకెట్స్ ఎక్కడికి వెళ్ళినాయి, అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. జస్ట్ అంతే. ఫైనల్ బిగిన్
క్లీనప్ కోడ్ ఎండ్ అంతే. మీరు ఏదైతే ఉందో సో జస్ట్ ఫైనల్ బిగిన్ ఏదైనా డిస్ప్లే రాసుకొని ఫైనల్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి రాసుకుంటే సరిపోయింది అంతే. సో అంటే వన్స్ మీకు ఇనీషియల్ బిగిన్ లోపల ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఈ లోపలే ఎగ్జిక్యూట్ అయిపోతాయి అంటే మొత్తం డేటా అంతటిని ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ బిగిన్ అని చెప్పేసి మీరు కన్సిడర్ చేసుకుంటారు. ఫైనల్ బిగిన్ ఎండ్ ఫైనల్. ఓకే, సో బిగిన్ ని ఎండ్ చేసేస్తారు. వై వీఆర్ ఫైనల్ బ్లాక్ కాదు అంటే ఎప్పుడు యూజ్ చేస్తారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూజ్ చేయట్లేదు. సో ఆల్రెడీ ఆటోమేటిక్గా ప్రింట్ మెసేజెస్ వాడేస్తున్నాం కదా, ఆ ప్రింట్ మెసేజెస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇంకా ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా చూపించేస్తుంది. అంటే ఇది అంతా ఏం చెప్తుంది ఫైనల్ బ్లాక్ అనేది జస్ట్ అంటే సిమ్యులేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సిమ్యులేషన్ అనేది స్టార్టింగ్ కండిషన్. ఆఫ్టర్ దట్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, ఇనీషియల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా, అండ్ దెన్ సిమ్యులేషన్ అనేది రన్ అవుతుందా లేదా. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట సిమ్యులేషన్ రన్. ఎక్కడ డాలర్ ఫినిష్ కాల్ చేశారు, ఓకే డాలర్ ఫినిష్ కాల్డ్, ఈ ఫ్లో అంతటిని ఫాలో చేస్తుంది. ఆ తర్వాత ఫైనల్ బ్లాక్ అనేది వస్తుంది, దెన్ సిమ్యులేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఫైనల్ బ్లాక్ అనేది దేనికంటే జస్ట్ చెప్పండి. జస్ట్ ఫైనల్ బిగిన్ ఏమైనా డిస్ప్లే స్టేట్మెంట్ రాసుకొని అంటే ఫైనల్గా ఎగ్జిక్యూట్ అయ్యిందని తెలుసుకోవడం కోసం ఈ ఫైనల్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం అంతే. ఓకే, సో జస్ట్ మీరు ఈ టైం టీ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి 100 దగ్గర వరకు మీ ఇనీషియల్ బిగిన్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడైతే డాలర్ ఫినిష్ కాల్ చేశారో అప్పుడు ఫైనల్ బ్లాక్ అనేది కాల్ అయిపోతుంది, దెన్ సిమ్యులేషన్ ఎండ్ అయిపోతుంది. అదే ఫ్లో కదా, ఇదే సిమ్యులేషన్ స్టార్ట్, ఇనీషియల్ బిగిన్ బ్లాక్ అండ్ దెన్ సిమ్యులేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో సేమ్ టైమ్ లైన్ అనేది ఇది కూడా ఫాలో అవుతున్నట్టు సిమ్యులేషన్ రన్ అయిన తర్వాత ఫైనల్ బ్లాక్ ని కాల్ చేస్తున్నట్టు ఫినిష్ బ్లాక్ అయిన తర్వాత ఫైనల్ బ్లాక్ అవుతుంది, సిమ్యులేషన్ ఎండ్ అవుతుంది. సేమ్ అదే టైం టీ ఈక్వల్ టు 0, టైం టీ ఈక్వల్ టు 1, ఇనీషియల్ బిగిన్ బ్లాక్ రన్ అవుతుంది, డాలర్ ఫినిష్ కాల్ చేస్తున్నాం, తర్వాత ఫైనల్ బ్లాక్ అయిపోతుంది, సిమ్యులేషన్ ఎండ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ చూసారా ఏం రాశాడు, ఫైనల్ బిగిన్ డాలర్ డిస్ప్లే ఇన్సైడ్ ఫైనల్ బ్లాక్. సో ఇన్సైడ్ ఫైనల్ బ్లాక్ అనేది జస్ట్ డిస్ప్లే పర్పస్ కోసం రాశాడు అంతే. అంటే మీ ఇనీషియల్ బిగిన్ బ్లాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ బ్లాక్ వస్తుంది కదా, అంటే ఇనీషియల్ బిగిన్ బ్లాక్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకెటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడే మీ ఫైనల్ బ్లాక్ యొక్క డిస్ప్లే అనేది ప్రింట్ అవుతుంది. లేదు అంటే కనుక ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని ఆ డిస్ప్లే ఎర్రర్స్ని లాగ్ ఫైల్లో చూస్తాము, ఆ తర్వాత ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, టీ ఈక్వల్ టు 0 దగ్గర ఇనీషియల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఎనీ టైం ఏదైనా 5-10 ఇచ్చాను అనుకోండి, అక్కడ డాలర్ ఫినిష్ ని కాల్ చేస్తున్నారు. సేమ్ టైం దగ్గరే ఫైనల్ బ్లాక్ ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత టెర్మినేట్ అయిపోతుంది. ఇంకా అడ్వాన్స్ టైం అంటూ ఏముండదు. ఓకే, సేమ్ ఫైనల్ బ్లాక్ ఎప్పుడైతే ఫినిష్ ఎక్కడైతే కాల్ చేశారో అక్కడే ఫైనల్ బ్లాక్ ని కూడా కాల్ చేసేస్తుంది. సో సిమ్యులేటరే చెక్ చేసుకుంటుంది ఇదంతా, మీరేమీ చేసే పనిలే. ఓకే, జస్ట్ ఫైనల్ బిగిన్ అని చెప్పేసి డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తే అది ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇంక సిమ్యులేషన్ ఏమీ లేదు, ఫర్దర్గా చేయాల్సింది ఏమీ లేదు అనేది డిఫైన్ చేయడం కోసం ఈ ఫైనల్ బ్లాక్ అనేది మీరు యూజ్ చేసుకుంటున్నారు అంతే. ఓకేనా, సో చూడండి సిమ్యులేషన్ సమ్మరీ కోసం అంటే ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఇంటూ పాస్ కౌంట్, ఫెయిల్ కౌంట్, సో ఇనీషియల్ బిగిన్ ఫైనల్ కౌంట్ చేశారు, దెన్ డాలర్ డిస్ప్లే పాస్ కౌంట్ ఈక్వల్ టు ఫెయిల్ కౌంట్ ఈక్వల్ టు డిస్ప్లే చేస్తున్నారు, దెన్ సిమ్యులేషన్ సమ్మరీ యూజ్ చేసుకోవచ్చు. అంటే స్టాటిస్టిక్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం మీరు ఫైనల్ బ్లాక్ ని యూజ్ చేసుకుంటున్నారు అంతే. అంటే మీ కవరేజ్ రిపోర్ట్ ఎంత వచ్చింది, అండ్ దెన్ అంటే
అవన్నీ మీరు సమ్మరీలో రాసేసుకోవచ్చు. ఇనీషియల్ బిగిన్‌లోనే ఒక సమ్మరీ టేబుల్ అని చెప్పేసి పెట్టేసి, ఆ డిస్‌ప్లే స్టేట్‌మెంట్స్ రాసేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఒక ఫైనల్ బ్లాక్‌లో రాస్తున్నాము అంటే ఇంక ఇనీషియల్ బిగిన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ఎగ్జిక్యూట్ అయిపోయిందని రిప్రజెంట్ చేయడం కోసం మీరు ఫైనల్ బ్లాక్‌లో స్టాటిస్టిక్స్‌ని రిప్రజెంట్ చేసుకుంటారు. అంతే. పెద్దగా ఏం యూజ్ చేయరు. ఓకే. హ్మ్. యూజ్ చేసుకున్నా సరిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో, సిమ్యులేటరే జస్ట్ ఫైనల్ బ్లాక్‌ని కాల్ చేస్తుందంతే. ఓకే. ఆ! హ్మ్. హ్మ్. మల్టిపుల్ ఫైనల్ బ్లాక్స్. ఒకే ఫైనల్ బ్లాక్ కాకుండా సో, ఫైనల్ బ్లాక్ 1, ఫైనల్ బ్లాక్ 2 అని చెప్పేసి మల్టిపుల్ ఫైనల్ బ్లాక్స్‌ని కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇనీషియల్ బిగిన్ బ్లాక్, ఫైనల్ బ్లాక్స్ ఇప్పుడు మీరు మల్టిపుల్ ఇనీషియల్ బ్లాక్స్ ఉన్నాయి. మల్టిపుల్ ఇనీషియల్ బ్లాక్స్ ఉన్నప్పుడు మీకు హోప్ జాయిన్‌లో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందనేది మనం చెప్పలేం కదా! డిలేస్‌ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సిమ్యులేటరే తీసుకుంటుందది. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఫైనల్ బ్లాక్స్ 2 ఉన్నాయి. సో, అప్పుడేమవుతుంది? ఫైనల్ బ్లాక్ 1, 2 రావచ్చు. లేదంటే 2, 1 రావచ్చు. ఏదైనా రావచ్చు కదా! ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అనేది నాట్ గ్యారంటీ. మీరు బ్లాక్ 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిందా? 2 ఎగ్జిక్యూట్ అయిందా? అనేది ప్రాబ్లమ్ లేదు. ఆ! చెప్పండి. హ్మ్. ఓకే. సేమ్ అలాగే కవరేజ్ రిపోర్ట్ చూసుకోవాలి అనుకున్నారు. కవరేజ్ రిపోర్ట్‌ని కూడా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే. ఆ! అసర్షన్స్‌కి ఏమి మీరు డిస్‌ప్లే స్టేట్‌మెంట్స్ యూజ్ చేయరు. జస్ట్ అసర్షన్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది అంటే ఇక్కడే వస్తుంది. ఇప్పుడు మీరు పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా తీసుకున్నారనుకోండి. అది కూడా వస్తది చూడండి ఒకసారి. ఫైల్ క్లోజింగ్, ట్రాన్సాక్షన్ స్టాటిక్స్ దెన్ పాస్ ఆర్ ఫెయిల్ ఏం లేదా? హ్మ్. జస్ట్ ఏదైనా రిపోర్ట్ రాయాలి అని అనుకుంటే కనుక మీరు ఫైనల్ బ్లాక్‌లో చూసారా పాస్ ఆర్ ఫెయిల్ కండిషన్. సో, పాస్ ఆర్ ఫెయిల్ డెసిషన్ ఏదన్నా చూసుకోవాలంటే కనుక ఈ కౌంటర్ ఈక్వల్ టు 0 అయింది. ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు 0 అయితే మీ టెస్ట్స్ అన్నీ పాస్ అవుతాయి. లేదు 0 అవ్వకపోతే కనుక ఫెయిల్ అవుతుంది. అలా. ఆ! అంతే. ఫైనల్ బ్లాక్ అంటే ఇంక సింపుల్‌గా చెప్పాలంటే మీ సమ్మరీ అంటే మీ జాతకం అంతా ఒక చోట రిప్రజెంట్ చేస్తుందంతే. ఆ! అంతే. హ్మ్. 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 ఆ! ఫైనల్ బ్లాక్ అనేది అసల రిగ్రెషన్స్ రన్‌కి, ఫైనల్ బ్లాక్‌కి సంబంధమే లేదు. సో, రన్‌కి టెస్ట్ కేసెస్ వేరు, ఫైనల్ బ్లాక్ వేరు. ఓకే. దెన్ ఏదైనా మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఈ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసుకోండి. జస్ట్ నేను కంప్లీట్ డెమాన్‌స్ట్రేషన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే. సో హ్మ్. ఇంటిజర్ ప్యాకెట్ సమ్ స్టాటిస్టిక్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యాకెట్ సెంట్, ప్యాకెట్ రిసీవ్డ్, ఎర్రర్ కౌంట్, కవరేజ్ రిపోర్ట్ అండ్ దెన్ ఫంక్షనల్ రిపోర్ట్. సో, ఫైల్ ఓపెన్ సంబంధించింది. సో, ఈ రిపోర్ట్స్ అన్నిటిని రిప్రజెంట్ చేస్తాం. దెన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు రిపీట్ 5 ప్యాకెట్ సెంట్. ప్యాకెట్ సెంట్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఎంతవరకు నాట్ ఈక్వల్ టు 3. సో, 3 అయ్యేంత వరకు 3 కానంత వరకు ఓకే. 3 ఎప్పుడైతే అయిపోయిందో ఈక్వల్ అయిపోతుంది కదా! సో, అలాంటి కేసెస్‌లో ప్యాకెట్ రిసీవ్డ్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయదు. ఎర్రర్ కౌంట్ ఎంతనేది రిప్రజెంట్ చేస్తుంది. ఎర్రర్ కౌంట్ ప్లస్ అంటే ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు ఎర్రర్ కౌంట్ ప్లస్ 1 కాబట్టి ఎవ్రీ టైమ్ వాల్యూని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. డాలర్ డిస్‌ప్లే మీ ప్యాకెట్ సెంట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. అండ్ దెన్ ఫైల్ ఓపెన్ చేశారు కదా! ఓపెన్‌కి సంబంధించిన డిస్‌ప్లే చేస్తుంది. దెన్ ఫైనల్ బ్లాక్‌లో సమ్మరీ ఎగ్జిక్యూషన్. జస్ట్ మీరేవైతే ఫైనల్ బ్లాక్ 1 ఇక్కడ ఫైనల్ బ్లాక్ ఒకటి తీసుకున్నారు. ఇక్కడ సమ్మరీ ఏం చేస్తున్నారు? ప్యాకెట్లు ఎన్ని సెండ్ చేసినియి, అండ్ దెన్ ఎర్రర్ ఎంత, కవరేజ్ రిపోర్ట్ ఎంత అనేది ప్రింట్ చేశారు. అండ్ దెన్ ఫైనల్ బ్లాక్ 2లో ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ రిజల్ట్ ఫెయిల్. సో, ఏమన్నా ఎర్రర్స్ వచ్చినియి అంటే కనుక రిజల్ట్ ఫెయిల్ అనేది తీసుకుంటుంది. అండ్ దెన్ సో, 3 కదా! ఎర్రర్ కౌంట్ ఈక్వల్ టు 3 తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫెయిల్ అవుతుందది. హ్మ్. అండ్ దెన్ ఫైనల్ బిగిన్ బ్లాక్ సో, క్లోజింగ్ ద ఫైల్ కోసం.
అండ్ దెన్ క్లీనప్ కోసం ప్యాకెట్స్ అండ్ సెండ్ చేశారు, రిసీవ్ చేసుకున్నవన్నీ ఎర్రర్ కౌంట్ ఎంత అనేది ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు జస్ట్ స్టాటిస్టిక్స్ కోసం. కండిషన్ అనేది ఎర్రర్ కౌంట్ 0 అనేది తీసుకుంటుంది. ఇక్కడ చూసారా ఎర్రర్ ఒకటి ఉంది అనేది, అందుకని రిజల్ట్ ఫెయిల్ అయింది. ఓకే, సో దెన్ ఇక్కడ కూడా మీరు ఏదైనా వాడుకోవచ్చు. మీరు ఫైనల్ బ్లాక్లో $డిస్ప్లే వాడుకోవచ్చు, $మానిటర్ వాడుకోవచ్చు, ఏదైనా డిస్ప్లే స్టేట్మెంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ డిస్ప్లేయింగ్ పర్పసే కదా. ఓకే ఫైన్, ఇక్కడ వరకు చూడండి. రేపు